record away. Okay. Okay, cool. So yeah, thanks for joining everyone. So today we are going to discuss about the last session. What is that? Routing policies and filters. Okay, the craziest topic in entire networking industry. Guys, if you're good at routing policies and firewall filters, మీరు ఇంకా తోపులే సీనియర్సే. ఎందుకంటే సో రీసెంట్గా నేను ఆఫీస్కి వెళ్ళాను కదా, ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే, ఆ అబ్బాయికి లే ఆఫ్ అయింది. బికాస్ వాళ్ళ ఆఫీస్ నెట్వర్క్‌ని హ్యాక్ చేసేసి మొత్తం డేటా అంతా యూనో కరప్ట్ చేసేసారు. డేటా అంతా ఒరిజినల్ డేటా అంతా వాళ్ళు కాపీ చేసేసుకొని వాళ్ళ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్‌లో డిలీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారు? ఆల్రెడీ మానిటరింగ్ టూల్‌లో థ్రెట్టింగ్ లాగా మెసేజెస్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. నైట్ నిద్రపోతున్నారు 3:00కి. సో, ఆ టైంలో పట్టించుకోలేదు నాక్ టీము. సో, ఏదోలే అనుకున్నారు. చూసినారు, వదిలేసినారు. బట్ ఈవెన్ దో సెక్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్? ఈ ఫైర్‌వాల్ ఫిల్టర్స్ అంటే ఎవరు? వాచ్‌మెన్స్ సరిగ్గా పనిచేయలేదు. అంటే ఐ మీన్ నెట్వర్క్ ఇంజినీర్స్ ఈ ఫైర్‌వాల్ ఫిల్టర్స్ సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు. కాన్ఫిగర్ చేస్తే అసలు ఔట్‌సైడ్ పీపుల్ కెనాట్ ఎంటర్ ఇంటు యువర్ ఆర్గనైజేషన్. ఎలా స్ట్రిక్ట్‌గా నీకు నోన్ ఐపీస్ ఉంటాయి కదా! ఆ సబ్‌నెట్స్‌ని మాత్రమే అలో చేయాలి. అదర్ పర్సన్స్‌ని అలో చేయకూడదు. సో దట్ స్ట్రిక్ట్‌గా ఫాలో చేయాలి రూల్స్ కరెక్ట్‌గా ఇస్తే సో దట్ ఎవడు ఎంటర్ అవ్వడానికి ఉండదు. సో వాళ్ళ సెక్యూరిటీ బ్రీచ్ వల్ల వల్నరబిలిటీస్ హిట్ అయిపోయాయి. సో హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ 2000 క్రోర్ రూపీస్. ఓకే. సో వాళ్ళు సిస్టమ్‌లో లాగిన్ అయ్యేసి ఏం చేయాలనుకున్నా కూడా సో బిట్‌కాయిన్‌లో అమౌంట్ అడుగుతున్నాడంట. ఓకే. సో వి నీడ్ దిస్ అమౌంట్ టు కనెక్ట్ హియర్ ఇన్ డార్క్ వెబ్. వి కెన్ డిస్కస్ ఫర్దర్ అని. ఓకేనా? సో అది మ్యాటర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ మాల్వేర్ అటాక్స్. ఆ మాల్వేర్ అనేది కూడా ఒక డేటానే సిస్టమ్స్ అన్నిటికి పంపించేది. దానికంతా ఐపీ అడ్రస్ అటాచ్ అయ్యే పంపిస్తుంది కదా డేటాకి. ఆ ఐపీ అనేది వాడు ఎవరో హ్యాకర్ కానీ సోర్స్ ఐపీ ఉంటుంది. ఆ ఐపీని బ్లాక్ చేయాలి ఆల్వేస్. యూ హ్యావ్ టు బ్లాక్ ద సోర్స్ ఐపీ ఆల్వేస్. అది ఎట్లా నాటెడ్ అయ్యి వస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది కూడా పబ్లిక్ ఐపీయే ఉంటుంది ఆడ. ఏదో ఒకటి పబ్లిక్ ఐపీ బ్లాక్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదర్ పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ, ఐపీ అడ్రస్ అండ్ ద సర్వీసెస్ అంటే ఏంటి? టీసీపీ సర్వీసెస్. క్యాన్ యూ టెల్ మీ డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్? 53. యాహ్! 53. 53, ఎస్ఎస్హెచ్ పోర్ట్ నంబర్? 22. వెరీ గుడ్. 22 సార్. ఇలా పోర్ట్ నంబర్స్ బేస్ చేసుకొని బ్లాక్ చేయొచ్చు. లేదా ఐపీ అడ్రెసెస్‌ని బ్లాక్ చేయొచ్చు మనం. ఓకేనా? సో లెట్స్ సీ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ దట్. బిఫోర్ గోయింగ్ టు బ్లాకింగ్ దిస్ ఫైర్‌వాల్ ఫిల్టర్స్, దిస్ ఈస్ ద క్రేజియస్ట్ టాపిక్ గైస్. బాగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఓకే. దానికంటే ముందు మనం రౌటింగ్ పాలిసీస్ దీని కథ ఏదో తెలిసేద్దాం ఈరోజు రౌటింగ్ పాలిసీస్. సో రౌటింగ్ పాలిసీస్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకేనా? లెట్స్ సీ హియర్. సో ఈ 2 రౌటర్స్‌లో మనం మధ్యలో నేను ఏం కాన్ఫిగరేషన్ సపోజ్ ఇది హైదరాబాద్, కర్నూల్ రౌటర్ అనుకోండి. సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేసుకోండి. ఇది హైదరాబాద్ అండ్ కర్నూల్. ఓకే ఫైన్. సో హైదరాబాద్ అండ్ కర్నూల్. ఓకే. ఈ 2 రౌటర్స్‌లో ఏంటి? వి ఆర్ కాన్ఫిగరింగ్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్ కాల్డ్ ఓఎస్పీఎఫ్. యెస్ ఆర్ నో? అండ్ ఇదంతా కలిపి ఒక కంపెనీ అనుకోండి. ఏంటిది? ఎయిర్‌టెల్ అనుకోండి. సింపుల్ జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ ఎయిర్‌టెల్. ఓకే. అండ్ దిస్ ఈస్ వన్ అటానమస్ సిస్టమ్ నంబర్. ఇదేంటిది? దీనికి ఒక అటానమస్ సిస్టమ్ నెంబర్ ఉంటుంది. చెప్పాను కదా! ఎవ్రి కంపెనీకి ఒక అటానమస్ సిస్టమ్ నెంబర్ ఉంటుంది కదా! అట్లా. సో లెట్స్ సీ హియర్. ఐయామ్ హియర్ రైట్. ఐయామ్ ఆన్ జూనోస్ 1. నేను జస్ట్ 1.1 ఐపీ అడ్రెస్సే కాన్ఫిగర్ చేశా. లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేయలేదు. లెట్స్ కాన్ఫిగర్ లూప్ బ్యాక్. ఓకే. సెట్ సిస్టమ్ సారీ నాట్ సిస్టమ్. సెట్ ఇంటర్ఫేసెస్ లూప్ బ్యాక్ 0.0 ఫ్యామిలీ inet అడ్రస్ 1.1.1.1 /32. That's it, right? Okay. Set protocols OSPF interface. ఏం చేయాలి? చెప్పండి కాన్ఫిగరేషన్ ఏంటి? ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏరియా 0 ఇంటర్ఫేస్ ఆల్. గుర్తుందా లేదా? నిన్ననే మాట్లాడుకున్నాం అది కమాండ్. ఎస్ సార్. యా. ఓకే. ఓకే. ఏం చేయాలి? కమిట్ కొట్టాలి. సిమిలర్‌గా మనం ఏం చేద్దాం? ఈ జూనోస్ 2లో కూడా చూద్దాం. ఓకే. షో రౌట్ చెక్ చేయండి. ఆల్వేస్ రౌటింగ్ టేబుల్ చెక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు రౌటర్‌లో రౌటింగ్ యూజ్ చేస్తే రౌటింగ్ టేబుల్ చెక్ చేయండి. వీడు అనేవాడు డెలివరీ బాయ్. గుర్తుపెట్టుకోండి, రౌటర్ అనేవాడు డెలివరీ బాయ్. వాడి దగ్గర అడ్రస్‌లు ఉంటేనే డెలివరీ చేస్తాడు. ఆ రౌటింగ్ ఐపీ అడ్రెసెస్‌లు ఉండాలి. ఓకేనా? ఓకే. ఓకే. లెట్స్ కంప్లీట్ దిస్ క్లాస్ ఫస్ట్.
ఓకే. ఇక్కడ నేను కూడా 1.2 కాన్ఫిగర్ చేసా గానీ ఏం చేయలేదు. ఓకే. సెట్ ఇంటర్ఫేసెస్. ఓకే. కాన్ఫిగర్ కదా! సెట్ ఇంటర్ఫేసెస్. ఓకే. వాట్ ఈస్ దట్? లూప్‌బ్యాక్ 0.0. చెప్పండి బ్రదర్స్. Family INF address IP 2.2./30. యాహ్! వెరీ గుడ్. ఓఎస్‌పీఎఫ్ ఎలా చెప్పండి? Set సెట్. protocol. ఓకే. వెరీ గుడ్. కమ్ ఆన్. OSPF. ఆసమ్. ఓకే. Area 0, Area 0. ఆసమ్. వెరీ గుడ్. అండ్ interfaces are. నో, Interface నో, on. నో, 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 నో. సీ హియర్. ఈ E0 ఒకటే, E0 లూప్‌బ్యాక్ ఒకటే ఓఎస్‌పీఎఫ్‌లో ఉంది. E1 లేదు. అవునా? 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 Yes, yes. కాదా? సో, మనం స్పెసిఫిక్‌గా కాన్ఫిగర్ చేద్దాం. ఏంటి ఒకటి లూప్‌బ్యాక్ 0.0 అని. ఇంకోటేంటి? ఈఎం 0.0. ఎందుకంటే అదర్ ఇంటర్ఫేసు బీజీపీ కాన్ఫిగర్ చేస్తున్నాం మనం. ఓకే. సో బీజీపీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి? వెరీ సింపుల్. గుర్తుపెట్టుకోండి. ఫోకస్ ఆన్ హియర్. ఓకే. సెట్ ప్రోటోకాల్స్. ఏం ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తున్నాం? BGP. బీజీపీ. ఓకే. బీజీపీ. అండ్ ఇవన్నీ ఒక గ్రూప్ ఇవ్వాలి ఇక్కడ. సో బీజీపీ గ్రూప్ ఏంటిది? ఇది ఇప్పుడు టూ అటానమస్ సిస్టమ్ నెంబర్స్‌లో బీజీపీ కాన్ఫిగర్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇఫ్ యూ కాన్ఫిగర్ బీజీపీ బిట్వీన్ టూ అటానమస్ సిస్టమ్ నెంబర్స్, EBC exterior boot. ఎస్, EGP. ఈబీజీపీ అంటారు. EBG. ఓకే. ఇక్కడ మనము బీజీపీలో ఏం చేస్తాం? ఇది ఇంటర్నెట్ కదా! నైబర్ అని ఇచ్చి స్పెసిఫిక్‌గా చెప్తాం. నైబర్. ఏం చెప్తాం? నైబర్ అని స్పెసిఫిక్‌గా చెప్తాం. ఓకే. ఇది అస్సలు జేఎన్‌సీఐ జేఎన్‌సీఐపీ కాన్సెప్ట్ ఇది. కానీ మీకోసం చెప్తున్నాను ఈడ ఇంపార్టెంట్ అని. 192.168. ఇక్కడ ఏమి ఇచ్చాం? 2.1 ఇచ్చుకో ఈడ. జస్ట్ ఊకే. ఓకే. ఈడ 2.1 ఇవ్వు. ఈడ 2.2 ఇవ్వు సరిపోతది. ఓకేనా? ఓకేనా? అండర్‌స్టూడ్? ఓకే. సో, లెట్స్ కాన్ఫిగర్ హియర్. ఓకే. సో, ఇప్పుడేంటి నైబర్ ఎవరు? జూనోస్ 2 యొక్క నైబర్ ఎవరవుతారు? జూనోస్ 2 యొక్క నైబర్ ఎవరవుతారు? చూడండి. 03. Good. ఆ! సో, పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ బేస్ చేసుకొని మనం నైబర్‌గా అనౌన్స్ చేస్తాం. ఓకేనా? యూ 2.2. హావ్ యాహ్! 192.168. 2.2. యాహ్! సో, నైబర్ ఏమవుతారు? 192.168.2.2 2.2. ఈజ్ మై నైబర్. సో, ఇది నైబర్. సో, నైబర్ అని నువ్వేం చేయాలి? స్పెసిఫిక్‌గా ఇవ్వాలి. నైబర్ ఇచ్చి 192.168.2.2 అని ఇచ్చి, సో, ఇప్పుడు ఇది ఏ ఏఎస్‌లో ఉంది? పియర్ ఏఎస్ ఎంత? ఏ ఏఎస్‌లో ఉంది ఇది? ఏఎస్ నంబర్ 200. 200. ఓకేనా? ఏఎస్ నంబర్ 200. లోకల్ ఏఎస్ కాన్ఫిగర్ చేయాలి కదా! కాన్ఫిగర్ చేయాలంటే సెట్ రౌటింగ్ ఆప్షన్స్ అటానమస్ సిస్టమ్. అటానమస్ సిస్టమ్ నంబర్ కాన్ఫిగర్ చేయాలి కదా! లోకల్ ఎంత? 100. అర్థమైందా? థాట్స్ ఇట్. ఓకేనా? థాట్స్ ఇట్. లోకల్ ఏఎస్ 100, పియర్ ఏఎస్ 200 ఉంటే అదేమవుతుంది? ఈబీజీపీ అవుతుంది. సిమిలర్‌లీ ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేద్దాం మనం. ఓకే. ఇక్కడ కూడా మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. సో, సేమ్ ఇలాగే మనం ఓఎస్‌పీఎఫ్ కాన్ఫిగరేషన్ బీజీపీ కాన్ఫిగరేషన్ అనేది జునిపర్‌లో చాలా ఈజీగా ఉంటుంది. కానీ సిస్కోలో కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా కమాండ్స్ ఉంటాయి. గైస్ అర్థమైందా? బీజీపీ ఎలా కాన్ఫిగర్ చేస్తాం? వెరీ సింపుల్. సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ ఇక్కడ వరకు కామన్. ఇక్కడ ఒక గ్రూప్ ఇస్తాం. ఎందుకంటే నైబర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఒక పీర్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్ పేరేంటి? ఈబీజీపీ. ఆ గ్రూప్ పేరు నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బాలకృష్ణ అని కూడా ఇచ్చుకోవచ్చు. త్రిష అని కూడా ఇచ్చుకోవచ్చు. నీ ఇష్టం. ఇట్స్ జస్ట్ ఎ నేమ్ కీవర్డ్. ఓకే. సో, ఇట్స్ జస్ట్ ఎ గ్రూప్ నేమ్. ఓకే. మనం గుర్తుపెట్టుకుంటున్నానికి ఇది 2 అటానమస్ సిస్టమ్ నంబర్స్ మధ్యలో కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ కాల్ యాస్ ఎ ఈబీజీపీ. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇట్స్ కీవర్డ్. నైబర్‌ని మాన్యువల్‌గా ఇస్తున్నాం. అండ్ అది ఏఎస్‌లో ఉంది. దట్స్ ఇట్. బీజీపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్స్ కాన్ఫిగర్ బీజీపీ ఆన్ హియర్. ఓకే. అది బూట్ అవ్వనివ్వండి. ఓకే. ఓకే. చెప్పండి.
ఎలా లాగిన్ అవ్వాలి? డివైస్ కదా. రూట్ రూట్ ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. పాస్వర్డ్ ఆల్రెడీ ఉంది. ల్యాబ్ 1 2 3. ఓకే. టిఎల్ఐ షో రౌట్ చెక్ చేద్దాం. సో చూడండి, ఓకే, ఇక్కడ 23.3 కాన్ఫిగర్ చేసా ఆల్రెడీ. ఓకే, ఇది 23 నెట్వర్క్. ఓకేనా. సో ఇది 23.2. ఓకేనా. మనం ఒక ల్యాబ్ ఎలా క్రియేట్ చేసామంటే ఇలా రౌటర్ 1 రౌటర్ 2 రౌటర్ 3 ఉంటుంది కదా, అందుకే 23 నెట్వర్క్ తీసుకుంటాను నేను ఇక్కడ. అంటే మనం ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి. ఓకేనా. 23.3 మీ ఇష్టం, మీరు ఏదైనా నెట్వర్క్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇవన్నీ మీకు రేపు చెప్తాను. కొంతమందికి తెలియదు కదా. సింపుల్ రౌటర్ 2 రౌటర్ 3 ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో నెట్వర్క్ ఏముంది 2 3 కాబట్టి 23. ఓకేనా. 23.2 ఇక్కడ 23.3 ఇక్కడ పెట్టుకున్నా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఐ థింక్ నేను జూనోస్ 2లో కూడా కాన్ఫిగర్ చేసేసా. లెట్స్ టీ రన్ షో బీజీపీ సమ్మరీ. షో బీజీపీ సమ్మరీ ఇస్ అ కమాండ్ టు చెక్ ద బీజీపీ. ఇట్స్ ఆల్రెడీ అప్ లేదు, డౌన్లో ఉంది. సో లెట్స్ డిస్కస్ ఇట్. షో డిస్ప్లే సెట్. సో ఇది ఉంది కదా, మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటి? 23.3 రైట్. ఇక్కడ ఇక్కడ EM1 ఇంటర్ఫేస్ ఐపీ ఏముంది? EM1 ఇంటర్ఫేస్ ఐపీ కూడా మనం కాన్ఫిగర్ చేయలేదు. రైట్. లెట్స్ కాన్ఫిగర్ సెట్ ఇంటర్ఫేసెస్. గైస్, ఆర్ యూ ఫాలోయింగ్ మీ ఆర్ నాట్? అందరూ రౌటర్ 2లో EM1 ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ నేను కాన్ఫిగర్ చేయలేదు, కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ హియర్? 23.2 కాన్ఫిగర్ చేస్తాం. యా కరెక్ట్. ఆసమ్ బ్రదర్. ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 192.168.23.2. ఓకే, /32 చేసాం. ఇంకోటి ఏంటి, ఈ 2.2 ప్లేస్లో మనం ఏం పెడదాం? 23.3. పియర్ అయిపోయి ఎంత? 23.3 కదా. సో 23.3 రీప్లేస్ ప్యాటర్న్ యూస్ చేద్దాం సింపుల్గా. రీప్లేస్ ప్యాటర్న్ కంట్రోల్ వి. ఓకే, స్లాష్. ఓకే, స్లాష్ ఏం లేదు. విత్ ఎంత? 192.168. 23.3. ఓకే, దాట్స్ ఇట్. షో డిస్ప్లే సెట్. ఆహా, 23.3 చూపించింది, 23.2 చూపించింది. ఆసమ్. కమిట్. ఓకే, ఇది అయిపోయినాక బీజీపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా ఎవ్రీవన్? షో డిస్ప్లే సెట్. ఓకే, ఐఎమ్ ఆన్ ఆటోరా నౌ. చూడండి, షో బీజీపీ సమ్మరీ. రన్ షో బీజీపీ సమ్మరీ ఇస్ ద కమాండ్ టు చెక్ ద బీజీపీ నైబర్షిప్. ఓకే, ఇక్కడ చూడండి ఏమైంది, ఇంకా ఐడిలోనే ఉంది. లెట్స్ సి అప్ అవుతుందో లేదో. స్టేట్ అనమాట అది. ఓకే, లెట్స్ సి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, పింగ్ చేద్దాం. పింగ్ 192.168.23.3. అసలు పిఆర్ఐపి పింగ్ అవుతుందా? పింగ్ అవ్వట్లే. అంటే యూనోస్ 3లో 23.3 ఐపీ డిఫైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 23.2 చేసాం కదా. నో రౌట్ టు హోస్ట్ అంటే ఐ నీడ్ టు చెక్. ఐపీ ఇస్ నాట్ డిఫైన్. అవునా? షో కాన్ఫిగరేషన్ డిస్ప్లే సెట్. I have OSPF. No. What is that? EM 1.0. It's already configured. 23.0 is configured. 23.2 is configured on EM1. Why it's not showing? Show route. See, 23.0. 23.2 is there. ఉంది కదా 23.0 నెట్వర్క్. మరి ఎందుకు ఇది పింగ్ అవ్వట్లేదు? EM1 కదా. ఈ పింగ్ 192.168.23.2. It's a self ping. 23.3 not pinging. I have connected same EM1 interface అయినా చూద్దాం. పాయింట్ టు పాయింట్ IP అడ్రస్ EM1 ఇంటర్ఫేస్. ఇట్స్ 192.168.23.3. ఇదేమో /32 కాన్ఫిగర్ చేశాను ఏంటి కొంపదీసి? అది మ్యాటర్ ఎన్నడా బా. ఓకే, సో ఇది కూడా రీప్లేస్ ప్యాటర్న్ చేసేద్దాం త్వరగా. 23.3 23.2 తప్పు కాన్ఫిగర్ చేసా. ఓకే, రీప్లేస్ స్లాట్ రొటేషన్ తప్పు అయింది. ఓకే, విత్ /24. గైస్, నేను ఏం చేస్తానో మీకు అర్థమవుతుందా? ఆర్ యూ ఫాలోయింగ్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్? అర్థమవుతుంది బ్రో ప్రభా. కాకపోతే టాపిక్ తెలియదు కానీ ఏం చేస్తాను అర్థం. సో జస్ట్ ఐఎమ్ అసైనింగ్ ద IP అడ్రసెస్. బీజీపీ జస్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాను గైస్.
సో బీజీపీ అనేది రౌటింగ్ ప్రోటోకాల్ ఎలా కాన్ఫిగర్ చేస్తారని అసలు మీకు రౌటింగ్ ప్రోటోకాల్సే స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడే జునిపర్‌లో చెప్తాను కొంచెం బేసిక్స్. ఇప్పుడు సీసీఎన్ఏలో అర్థమవుతుంది. సీసీఎన్ఏలో ఇంకా బాగా అర్థమవుతాయి. ఇంకా డెప్త్‌గా అర్థమవుతాయి. ఓకేనా? నౌ లెట్స్ డు కమిట్. ఐయామ్ జస్ట్ కాన్ఫిగరింగ్ జస్ట్ అండర్‌స్టాండ్. ఐయామ్ జస్ట్ బిల్డింగ్ ఏ టోపాలజీ. నేను కాన్సెప్ట్ బ్లైండ్‌గా చెప్పను. ఇప్పుడు నేను రౌటింగ్ పాలిసీసే చెప్పలేదు ఇంకా. రౌటింగ్ పాలిసీస్ చెప్పాలంటే రియల్ టైమ్‌లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారో చెప్పాలి కదా! నౌ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో, ఒక టోపాలజీ క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. రౌటింగ్ పాలిసీ అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పానంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో, I have to give a scenario, real time, where exactly you will use this route policies అని. ఓకేనా? ఓకే. Now, ఓకే. ఓకేనా? సో, delete policy. 1 second. ఓకే. ఓకే. సో, గైస్ ఇప్పుడు చూడండి ఐయామ్ ఆన్ జునోస్ 2 రైట్? ఓకే. ఇప్పుడు డూ రన్ షో బీజీపీ సమ్మరీ చెక్ చేస్తే బీజీపీ అప్ అయిపోయింది. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు చూడండి R2, R3 మధ్యలో సినారియో వాట్ యూ నీడ్ టు రిక్వైర్డ్ మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఇప్పుడు అది. సో, సినారియో ఏంటంటే 1 సెకండ్. యాహ్! సినారియో ఏంటంటే 2 రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేశాము. ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడు నువ్వు R2 నుంచి 3.3.3 పింగ్ చేస్తే పింగ్ అవుతుందా? R2 నుంచి R2 కదా ఇది. 3.3.3 పింగ్ చేస్తే పింగ్ అవుతుందా? పింగ్ అవ్వాలంటే చెక్ చేయాలి. ఏంటి? షో రౌట్ చెక్ చేద్దాం. షో ROT షో రౌట్. సో, 3.3.3 ఏముంది? రౌటింగ్ టేబుల్ ఉంది కదా! ఉందా? లేదా? ఉంది. ఐ థింక్ ఉండకూడదు ఈడ. సారీ. ఐ హావ్ రిమూవ్ దిస్. లెట్స్ రిమూవ్ దిస్. ఇది కూడా రిమూవ్ చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్. సో, ఆల్రెడీ కాన్ఫిగరైజేషన్ చేసి ఉంది పాత ల్యాబ్‌ది. అది రిమూవ్ చేసి నేను మీకు చూపిస్తా. సినారియో రిప్లికేట్ చేస్తున్నా మళ్ళీ. సో, జనరల్‌గా మనకి 3.3.3 అనేది రౌటర్ ఇక్కడ ఉండదు రౌటింగ్ టేబుల్‌లో. నేను అడ్వర్టైజ్ చేశా. దాన్ని రిమూవ్ చేసి చూపిస్తా ఫస్ట్. రి అంటే ఒక ప్రాబ్లమ్ చెప్పి, ఆ ప్రాబ్లమ్ ఇలా ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయడానికి మనం పాలిసీస్ యూజ్ చేస్తామని చెప్పాలి. ఓకేనా? జస్ట్ వెయిట్. ఐ థింక్ ఇట్స్ స్టిల్ కమిటింగ్. యెస్టర్‌డే రౌటింగ్ ఫండమెంటల్స్ ఎవరైనా క్లాస్ జాయిన్ అవ్వలేదా? రైజ్ యువర్ హ్యాండ్స్ హూఎవర్ ఈస్ నాట్ జాయిన్ యెస్టర్‌డే. కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్? హలో? హలో వినిపించట్లేదా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. యెస్టర్‌డే క్లాస్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ జస్ట్ వాంట్ టు నో. ఏం ఫైన్ ఏమి ఏయనులేండి. చెప్పండి బ్రదర్. అందరూ జాయిన్ అయినట్టున్నారు. ఓకే. నిత్య నువ్వు జాయిన్ అయ్యావా నిన్న? లేదు రమేష్. ఓకే. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. సో, రౌటింగ్ ఫండమెంటల్సే ఆల్రెడీ సీసీఎన్ఏ కంప్లీట్ అయినాయి కాబట్టి, అందులో కవర్ అయినాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకే. ఫిబ్రవరి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతేనే ప్రాబ్లమ్. ఓకే. ప్లీజ్ వాచ్ దట్ ఫండమెంటల్స్ అగైన్. ఓకేనా? యాహ్! ఓకే. కూల్. నౌ అంతా అయిపోయింది. ప్రాబ్లమ్ వచ్చేసి ఏం లేదు. రౌటింగ్ పాలిసీస్ ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంతవరకు రౌటింగ్ పాలిసీస్ నేను చెప్పలేదు. ఎవరైనా లేట్‌గా జాయిన్ అయినా కంగారు పడకండి. ఓకే. ఒక సినారియో చెప్తున్నాను. సినారియో ఏంటి? ఈ జూనోస్ 1, జూనోస్ 2 మధ్యలో ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేశా. ఈ జూనోస్ 2, జూనోస్ 3 రౌటర్ మధ్యలో బీజీపీ కాన్ఫిగర్ చేశా. నౌ జూనోస్ 2 రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. చూడండి. కేర్‌ఫుల్‌గా చూడండి. షో రౌట్. షో రౌట్‌లో ఈస్ ఇట్ థర్డ్ రౌట్ రైట్? ఓకే. కూల్. షో రౌట్ ఇస్ అ సో, రౌటింగ్ టేబుల్‌లో 3.3.3 లేదు గదా! 3.3.3 లేదు కాబట్టి మనం పింగ్ చేయగలమా? పింగ్ చేయలేము. సో, రౌటర్ 2లో 3.3.3 రావాలంటే జూనోస్ 3 ఫస్ట్ అడ్వర్టైజ్ చేయాలి. ఇది బీజీపీ గదా! ఈ 3.3.3 కూడా మనం బీజీపీలోకి అడ్వర్టైజ్ చేయాలి. ఓఎస్పీఎఫ్‌లో మనం నెట్వర్క్ అనే కమాండ్ ఇచ్చి ఎలా అడ్వర్టైజ్ చేస్తామో, ఇప్పుడు నైబర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేసినాం నైబర్‌నిచ్చి అంతే. తర్వాత రౌట్స్ అడ్వర్టైజ్ చేయాలి గదా! రౌటింగ్ ప్రోటోకాల్‌లో. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం 3.3.3ని అడ్వర్టైజ్ చేయాలి. ఎలా అడ్వర్టైజ్ చేస్తాం? బై యూజింగ్ బై యూజింగ్ రౌటింగ్ పాలిసీస్. గుర్తుపెట్టుకోండి ద డెఫినిషన్ ఆఫ్ రౌటింగ్ పాలిసీస్ సిస్కోలో రౌట్ మ్యాప్స్ అంటారు.
సిస్కోలో రౌట్ మ్యాప్స్ అంటారు. ఇక్కడ రౌటింగ్ పాలసీస్ అంటారు. రౌటింగ్ పాలసీ అంటే ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్. ఓకే. డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్ దట్ ఈస్ కాల్డ్ పాలసీస్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ డిఫాల్ట్ బిహేవియరింగ్ ఆఫ్ రౌటింగ్ టేబుల్ అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ 3.3.3 డైరెక్ట్‌లీ కనెక్ట్ అయింది. దీన్ని నువ్వు బీజీపీలో కన్వర్టైజ్ చేయొచ్చు. ఓకే. నువ్వు ఇంకో పని కూడా చేయొచ్చు. ఇక్కడ మన జూనో స్టూడియోలో పెద్ద రౌటింగ్ టేబుల్ చాలా ఉన్నాయి గదా! ఈ రౌటింగ్ టేబుల్‌లో దీని యొక్క మెట్రిక్ వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రిఫరెన్స్ వాల్యూ చేంజ్ చేయొచ్చు. లేకపోతే ఈ రౌట్ అనేది నా రౌటింగ్ టేబుల్‌లో ఇన్‌స్టాల్ కాకుండా స్టాప్ చేయొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఈ రౌటింగ్ టేబుల్‌లో బై డిఫాల్ట్‌గా ఏదైతే బిహేవియర్ ఉంటుందో దాన్ని మొత్తంని మీరు చేంజ్ చేయొచ్చు. బై యూజింగ్ పాలిసీస్, రౌటింగ్ పాలిసీస్. ఓకే. ఆ రౌటింగ్ పాలిసీస్ ఎలా ఉంటాయి? ఏంటి? అనేది ఇప్పుడే లైవ్‌లో క్రియేట్ చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బీజీపీ కాన్ఫిగరేషన్ చేసాం. చూడండి. షో బీజీపీ సమ్మరీ. బీజీపీ అప్‌లో ఉంది. బీజీపీ అనేది ఒక రౌటింగ్ ప్రోటోకాల్ అప్‌లో ఉంది 5 మినిట్స్ నుంచి. ఓకే. బట్ వి ఆర్ నాట్ సెండింగ్ ఎనీ రౌట్స్. నైబర్‌షిప్ ఇప్పుడు నైబర్‌షిప్ నేను, హర్ష నైబర్స్ అయినాం. వి ఆర్ నాట్ ఎక్స్‌చేంజింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. జస్ట్ నైబర్స్. సో, నౌ వాట్ యూ నీడ్ టు డూ యాస్ ఎ రౌటింగ్ ప్రోటోకాల్ మనం రౌట్స్‌ని అడ్వర్టైజ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఈ 3.3.3 అనే రౌట్‌ని అడ్వర్టైజ్ చేయాలి. అడ్వర్టైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మాత్రం సిస్కోలో నెట్వర్క్ అనే కమాండ్ యూజ్ చేసి అడ్వర్టైజ్ చేస్తాం. గైస్ మీరు లాస్ట్ లాస్ట్ వీక్ చేశారు కదా! బీజీపీ ల్యాబ్. నాట్ ఫిబ్రవరి ఫస్ట్ బ్యాచ్. అదర్ బ్యాచ్ పీపుల్. రైట్? సో, నెట్వర్క్ అనే కమాండ్ ఇచ్చి అక్కడ అడ్వర్టైజ్ చేస్తాం. ఇక్కడ అట్లా కాదు. పాలిసీస్ యూజ్ చేయాలి. రౌట్ మ్యాప్స్ లాగా సో, సిస్కోలో రౌట్ మ్యాప్స్ అంటారు. జునిపర్‌లో రౌటింగ్ పాలిసీస్ అంటారు. బోత్ ఆర్ సేమ్. ఏమంటే వెండర్ డిఫరెంట్ కాబట్టి పేర్లు అలా పిలుస్తారు. అర్థమవుతుందా? ఓకే. సో, నౌ ఇప్పుడు 3.3.3ని అడ్వర్టైజ్ చేద్దాం. ఎక్కడికి? R2లోకి త్రూ బీజీపీ. ఓకే. అడ్వర్టైజ్ చేయాలంటే ఏం చేయాలి? రౌటింగ్ పాలిసీస్ కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ కాన్ఫిగర్ ఏ రౌటింగ్ పాలిసీస్. గైస్ కేర్‌ఫుల్‌గా వినండి. పాలిసీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి? సెట్ పాలిసీ ఆప్షన్స్. ఓకే. పాలిసీ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం స్టేట్మెంట్ చేస్తున్నాం? ఈ 3.3.3 అనేది ఏం ఐపీ అడ్రెస్ లూప్ బ్యాక్ కదా! ఏదో ఒక పేరు ఇచ్చుకోండి. సరే లూప్ బ్యాక్ అడ్వర్టైజ్ కదా! లూప్ అండర్ స్కోర్ అడ్వి అడ్వర్టైజ్ అని ఇస్తున్నా. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. నేమ్ జస్ట్ ఎ నేమ్ ఇచ్చి చాలా జాగ్రత్తగా వినండి. సెట్ పాలిసీ ఆప్షన్స్, పాలిసీ స్టేట్మెంట్, స్టేట్మెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత నౌ యూ నీడ్ టు గివ్ ఏ ఇన్‌స్ట్రక్షన్స్. సో, యూ నీడ్ టు కాల్ ద ఇన్‌స్ట్రక్షన్స్. నువ్వు ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నావు అది. సో, ఫస్ట్ కండిషన్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ కండిషన్ అంటే టర్మ్. టర్మ్ అనేవన్నీ కండిషన్స్. ఓకేనా? ఇవన్నీ నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేమ్ ఇచ్చుకోవచ్చు. ఏ, బి, సి, డి అని చెప్పి అట్లా ఆర్డర్ వైస్‌గా ఇచ్చుకోవచ్చు. నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నీ ఇష్టం. నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఈ టర్మ్స్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నేను న్యూమరికల్ ఇచ్చుకుంటా. ఇప్పుడు 1 ఇస్తే అది 1 నంబర్ 1 నంబర్ కాదది. ఇట్స్ జస్ట్ ఎ నేమ్. కీవర్డ్ అంతే. నంబర్ కాదది. పొరపాటున మళ్ళీ నంబర్ అనుకున్నారు. 1 అంటే జనరల్‌గా న్యూమరికల్ నంబరే. బట్ ఇక్కడ ఏంటిది జస్ట్ నేమ్. నేమ్‌ని నేను 1తో రిప్రజెంట్ చేస్తాను. లేకపోతే టర్మ్ ఏ. సింపుల్ టర్మ్ ఏ అనుకుందాం. ఓకే. టర్మ్ ఏ. ఓకే. ఒక కండిషన్ ఏ ఏంటి? సో, వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు కాల్ ఇట్. నువ్వు ఏం చేయాలనుకున్నావో అది కాల్ చేయాలి. రౌటింగ్ టేబుల్ బిహేవియర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు కదా! ఏం కాల్ చేయాలి? సో, ఫ్రమ్ ప్రోటోకాల్ ఓకే. టర్మ్ ఏ ఆహ్, టర్మ్ ఏ ఫ్రమ్ ఫ్రమ్ ప్రోటోకాల్ ఈ డైరెక్ట్ అనేది కూడా ఒక ప్రోటోకాలే. ఇక్కడ చూడండి. నువ్వు ఏదైనా కాల్ చేయొచ్చు ఇక్కడ. ఫ్రమ్ ప్రోటోకాల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్. ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్. డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ అంటే ఏంటి? ఇవన్నీ. ఇవన్నీ వస్తాయి. ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్. సో, ఈ 2 అడ్వర్టైజ్ చేయాలి. సో, 2 అడ్వర్టైజ్ చేద్దాం. సో, ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్. గైస్ అర్థమైందా? ఏం చెప్తున్నానో? సో, వాట్ యూ నీడ్ టు డూ ఈస్ సెట్ పాలిసీ ఆప్షన్స్, పాలిసీ స్టేట్మెంట్, దాని యొక్క నేమ్ ఓకేనా? దాని యొక్క నేమ్. ఆ తర్వాత టర్మ్ కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఏదైనా ఇవ్వచ్చు. టర్మ్ ఏ ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్. యూ నీడ్ టు కాల్ ఇట్. నువ్వు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నావు? 3.3.3 అనే ఐపీని అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నావు. 3.3.3 ఎలా లర్న్ అయింది? డైరెక్ట్ అనే ప్రోటోకాల్‌తో. నాట్ ఓన్లీ 3.3.3 ఇది కూడా ఫిజికల్ పాత్‌లో ఉండే నెట్వర్క్ కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా! ఈ 2 అడ్వర్టైజ్ అయిపోతాయి. 2 డైరెక్ట్‌లో ఉన్నాయి కాబట్టి. సో, నేను అది కాల్ చేశా. ఐ కాల్డ్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ రౌట్స్ ఇచ్చి నౌ టర్మ్ ఏ ఇప్పుడు కండిషన్ ఇచ్చినావు. ఆ కండిషన్‌ని యాక్సెప్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలా? అని ఇవ్వాలి కదా! రైట్? యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవుతది. రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అవుతది. సో, యూ హావ్ టు గివ్ యాక్ యాక్ అని యాక్షన్. యాక్షన్ ఏంటి? మోడిఫై అవే యాక్షన్స్ అంటే ఏంటి? యాక్సెప్ట్ ఆర్ వాట్? దెన్
అనేది యాక్షన్. సో యాక్షన్ ఏమి ఇస్తున్నావు? ఇవన్నీ యాక్షన్సే. ఇవన్నీ పాసిబుల్ యాక్షన్స్. యూ కెన్ గివ్ ఎనీథింగ్. జనరల్‌గా మనం ఏమి ఇస్తున్నాం? యాక్సెప్ట్ ద రౌట్ అని ఇస్తాం కాబట్టి దెన్ యాక్సెప్ట్ ఇద్దాం. ఓకేనా? సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ దిస్ పాలిసీ. ఓకే. ఇఫ్ యూ సీ రైట్, సెట్ పాలిసీ ఆప్షన్స్, పాలిసీ స్టేట్మెంట్, స్టేట్మెంట్ నేమ్, కండిషన్ 1 ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్. దట్స్ ఇట్. అంటే ఈ డైరెక్ట్ అనే ప్రోటోకాల్ ఏవైతే ఉన్నాయో 3.3.3, 13.0 సంథింగ్, 23.0 సంథింగ్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే. ఇదొక పాలిసీ క్రియేట్ చేసినాం. ఫైన్. ఇప్పుడు పాలిసీ క్రియేట్ చేసి ఆ పాలిసీని అప్లై చేయాలి కదా! అవునా? గైస్ వింటున్నారా? కమిట్ కొడతారా? కాదండి. కమిట్ కొట్టే కొంచెం చాలా టైం ఉంది. ఓకే. సో పాలిసీ ఒక పాలిసీ క్రియేట్ చేసిన ఇప్పుడు మీరుంది ఎల్ఐసీ పాలిసీయో, ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీయో ఏదో తీసుకున్నారు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? పాలిసీ చెప్తారు. ఈ పాలిసీ ఇది తీసుకో, అది తీసుకో అని. తర్వాత మీకు ఓకే అంటే అప్పుడు ఏం చేస్తారు? మీ మీద అప్లై చేస్తారు. అట్లా ఇప్పుడు జస్ట్ ఒక పాలిసీ ఉంది. జీవనానంద్ లాగా ఎల్ఐసి. ఈ పాలిసీ ఉంది. ఈ పాలిసీ మీకు కావాలనుకుంటే అప్లై చేయాలి. ఎవరికి కావాలి? ఇదొక పాలిసీ రౌటింగ్ ప్రోటోకాల్స్‌కి కావాలి. ఎందుకంటే మనం రౌటింగ్ ప్రోటోకాల్‌కి ఏ రౌటింగ్ ప్రోటోకాల్ కావాలి? బీజీపీకి. సో బీజీపీ ఓకే. రౌటింగ్ ప్రోటోకాల్‌లో మనం ఏం క్రియేట్ చేసిన ఈ రౌట్స్ అనే పాలిసీస్‌ని అడ్వర్టైజ్ చేయాలని చెప్పి పాలిసీ క్రియేట్ చేసినాం. సో మనం ఈ ఓకే. పాలిసీని అప్లై చేయాలి కదా! మరి ఎక్కడ అప్లై చేయాలి? పాలిసీస్ ఎక్కడ అప్లై చేస్తాం? కాన్ఫిగరేషన్ మోడ్‌లో మీకు హింట్ ఇస్తున్నాను చెప్పండి. ఇప్పుడు రోటింగ్ నెట్వర్క్ వెరీ గుడ్. ఏది రౌటింగ్ టేబుల్ రౌట్ టేబుల్స్. యాహ్! రౌటింగ్ టేబుల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఏం చేస్తే రౌటింగ్ టేబుల్ ఫార్మ్ అవుతాయి? బై కమిటింగ్ దిస్ కమాండ్స్. మ్యాన్ నాట్ జస్ట్ చెప్పండి నార్మల్‌గా కమిటింగ్ కాదు. అంటే క్వశ్చన్ అర్థం కాదా? అంటే ఓకే. సీ రౌటింగ్ టేబుల్ ఎలా బిల్డ్ అవుతుంది? ఏం చేస్తే రౌటింగ్ టేబుల్ బిల్డ్ అవుతుంది? పాలసీస్ బిల్డ్ చేస్తేనా? నో మ్యాన్. జనరల్‌గా అడుగుతున్నా. నాట్ రిలేటెడ్ టు పాలిసీస్. జస్ట్ ఆస్కింగ్ జనరల్ థింగ్స్. ఆ? అంటే మనం ఇచ్చిన డేటాని తీసుకొని టేబుల్ బిల్డ్ చేస్తుంది కదా. నాట్ డేటా బ్రదర్. లిజన్. రౌటింగ్ టేబుల్ ఎవరు? రౌటింగ్ టేబుల్ మ్యాన్. ఓకే. ఇక్కడ చూపిస్తా. ఇది రౌటింగ్ టేబుల్ కదా! ఎలా ఫార్మ్ అయింది? ఏం చేస్తే ఫార్మ్ అయింది? అసైన్ చేసాం మనం. ఏం అసైన్ చేసావు? ప్రోటోకాల్ రన్ చేసి నెట్వర్క్ సిస్టమ్ ఎవరో ఒకరు చెప్పండి. ఇంటర్ఫేసెస్ ఆ? ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేసెస్. వాట్ ఇంటర్ఫేసెస్? ఏంటి? జస్ట్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? మ్యాన్ ఇలా ఇంటర్వ్యూలో చెప్పారంటే గోవిందా. అట్లా నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. వాట్ ఈజ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్? ఏదో ఒకటి దానికి ఫుల్ స్టాప్ ఎండింగ్ ఇవ్వండి. మధ్యలో తీసుకొచ్చి చెప్పేసి కాన్ఫిగరేషన్ చేయాలి. ఏం by కాన్ఫిగరేషన్? combining all interfaces, అంటే all IP interfaces. అన్ని ఇంటర్ఫేస్ కలుపుతున్నామా మనం అయితే? అవును. కంబైనింగ్ అంటే కలపడమే కదా! చెప్పండి. ఎవరు ఏదో చెప్తున్నారు. ప్రోటోకాల్ రన్ చేసిన మనం అడ్వర్టైజ్ చేస్తాం కదా నెట్వర్క్స్ దాని వల్ల yes, వస్తుంది. దట్స్ ఇట్ అంతే. ప్రోటోకాల్ ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తాం? ఓఎస్పీఎఫ్. రౌటింగ్ టేబుల్ ఎలా బిల్డ్ అవుతుంది భయ్యా? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసి బిల్డ్ అవుతుంది. సింపుల్ ఆన్సర్. ఇక్కడ ఏం రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసాం? ఓఎస్పీఎఫ్. ఇక్కడ డైరెక్ట్లీ ఇంటర్ఫేస్ కి అసైన్ చేసి ఇది డైరెక్ట్ అనే రౌటింగ్ ప్రోటోకాల్. డైరెక్ట్ ప్రోటోకాల్ ఇది. సో డైరెక్ట్లీ ఇంటర్ఫేసెస్ కి అసైన్ చేస్తే డైరెక్ట్ అని కనిపిస్తుంది. హౌ రౌటింగ్ టేబుల్ విల్ బిల్డ్ బై కాన్ఫిగరింగ్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్స్. ఒక నెట్వర్క్ నుంచి Okay. ఇంకో నెట్వర్క్ కి మనం రీచ్ చేయాలంటే ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు అవి నెట్వర్క్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో రౌటింగ్ టేబుల్ బిల్డ్ అవుతుంది. ఓకే. ఓకే ప్లీజ్. సో ఇప్పుడు చెప్పండి. పాలసీ క్రియేట్ చేసాం. ఎవరి కోసం? ఈ బీజీపీ అనే రౌటింగ్ ప్రోటోకాల్ కోసం. ఎక్కడ? R3లో. సో నౌ టెల్ మీ వేర్ ఐ నీడ్ టు అప్లై దిస్ పాలసీ. ఈ పాలసీ ఏదైతే ఉందో లూప్ అడ్వర్టైజ్మెంట్ అనేది పాలసీ నేమ్. ఎక్కడ అప్లై చేస్తాం? జనరల్‌గా అడుగుతున్నా. రౌటింగ్ టేబుల్ రౌటింగ్ టేబుల్ ఈజ్ పార్షియల్ ఆన్సర్. యాహ్! అదే అడుగుతున్నా. రౌటింగ్ టేబుల్ ఎలా బిల్డ్ అవుతుంది? మళ్ళీ అడుగుతున్నా. బై గివింగ్ రౌటింగ్ ప్రోటోకాల్స్. మరి ఇప్పుడు ఈ పాలిసీస్ ఎక్కడ అప్లై చేయాలి? నువ్వే అదే చెప్పావు కదా రౌటింగ్ భయ్యా ఆన్సర్. ప్రోటోకాల్ లోకి వెళ్ళి దాంట్లో అప్లై చేసి అంతే. Protocols policy ఏ పాలిసీ అయితే క్రియేట్ చేసావో అది రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో అప్లై చేస్తావు. గైస్ నేను ఏం చెప్పాను? వాట్ డు యూ మీన్ బై రౌటింగ్ పాలిసీ? 10 సార్లు చెప్పిన డెఫినిషన్. రౌటింగ్ పాలిసీస్ అంటే ఏంటి?
రౌటింగ్ పాలసీస్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్, అంటే ఇప్పుడు ఓఎస్పీఎఫ్ రౌట్ ప్రిఫరెన్స్ 10 ఉంది, దాన్ని 11గా చేసేద్దామంటే రౌటింగ్ పాలసీస్ యూజ్ చేయాలి. ఎందుకంటే డిఫాల్ట్ 10 ఉంది, దాన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే సపోజ్ ఇక్కడ మెట్రిక్ సంథింగ్ మెట్రిక్ ఎంత 1 ఉంది, దీన్ని 10 చేయాలంటే రౌటింగ్ పాలసీస్ యూజ్ చేయొచ్చు. సపోజ్ 2.2.2 కాదు, డైరెక్ట్ కాదు, ఇది 1.1.1 ఓఎస్పీఎఫ్ ద్వారా లర్న్ అయింది, అది అవ్వకూడదంటే ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసి ఇది రౌట్ లర్న్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు, రౌటింగ్ టేబుల్లో ఇన్స్టాల్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు. ఓకే, ఈ రౌటింగ్ టేబుల్లో కొత్తవి రౌట్స్ యాడ్ చేయాలన్నా లేకపోతే రిమూవ్ చేయాలన్నా ఉన్న వాటికి వాల్యూస్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే యూ నీడ్ టు కాన్ఫిగర్ రౌటింగ్ పాలసీస్. ఆ పాలసీస్ కాన్ఫిగర్ చేసి రెస్పెక్టివ్ ప్రోటోకాల్ మీద అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డైరెక్షన్, ఇన్ అండ్ అవుట్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3.3.3 అనే రౌట్ని నేను R2కి పంపించాలి వయా బీజీపీ. సో బీజీపీ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేశా, సో బీజీపీ రౌట్గా పంపించాలి. నేను ఏం చేశాను, ఒక పాలసీ క్రియేట్ చేశా 3.3.3 ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ అని. ఎస్ ఆర్ నో? రైట్, ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ రౌట్స్ని యాక్సెప్ట్ చేశా, అంటే 3.3.3 డైరెక్ట్లీ కనెక్టెడ్ అయింది, అది యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు ఈ పాలసీ నేమ్ని ఎక్కడ అప్లై చేయాలి? రౌటింగ్ ప్రోటోకాల్స్లో అప్లై చేయాలి. ఏ రౌటింగ్ ప్రోటోకాల్? రౌటర్ 3లో ఏ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేశా? బీజీపీ ప్రోటోకాల్. సో మరి ఇప్పుడు బీజీపీలో ఇన్ డైరెక్షన్లో అప్లై చేయాలన్నా అవుట్ డైరెక్షన్లో అప్లై చేయాలన్నా? డయాగ్రామ్ చూసి చెప్పండి అట్లీస్ట్. ఇన్ డైరెక్షన్. అడ్వర్టైజ్ అంటే ఏంటి? అడ్వర్టైజ్ అంటే సెండ్ చేయడం, సంథింగ్ అడ్వర్టైజ్ చేయడం, రిసీవింగ్ చేసుకోవడం కాదు కదా. సో చూడండి, నేను 3.3.3 అనే రౌట్ని జూనోస్ 2కి పంపించాలి, అంటే అది ఇన్ డైరెక్షన్ అవుతుందా అవుట్ డైరెక్షన్ అవుతుందా? అవుట్. అంటే ఏమిటి? ఎక్స్పోర్ట్ అంటారు దాన్ని, ఎక్స్పోర్ట్ చేయాలి. 3.3.3 ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఇది ఎక్స్పోర్ట్ చేయాలి. సో నా ఈ పాలసీ క్రియేట్ చేసిన తర్వాత పాలసీని ఏం చేయాలి? అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తావు? దిస్ ఈజ్ అ వే. ఓకే ఓకే, సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ, ఆ గ్రూప్ ఏదో క్రియేట్ చేసినాం కదా గ్రూప్, ఆ స్పెసిఫిక్ గ్రూప్ మీద ఆ గ్రూప్ మొత్తానికి అప్లై అవుతుంది, అంటే ఈ పర్టికులర్ నైబర్ మీదనే అప్లై చేయొచ్చు, లేకుంటే ఎంటైర్ గ్రూప్కి అప్లై చేయొచ్చు, లేదంటే బీజీపీలోనే చాలా గ్రూప్స్ ఉంటాయి, ఎంటైర్ బీజేపీకి అయినా అప్లై చేయొచ్చు, లేదా స్పెసిఫిక్ గ్రూప్కి అయినా అప్లై చేయొచ్చు, లేదంటే స్పెసిఫిక్ నైబర్కి అయినా అప్లై చేయొచ్చు, నీ ఇష్టం. సో నేను ఏం చేస్తున్నా, ఈబీజీపీ గ్రూప్కి అప్లై చేస్తున్నా. ఏంటి? ఎక్స్పోర్ట్ కదా, ఎక్స్పోర్ట్ పాలసీని ఇక్కడ కాల్ చేయాలి. ఓకే, సో ఏదైతే పాలసీ క్రియేట్ చేస్తావో ఆ పాలసీని ఇక్కడ కాల్ చేయాలి, ఎక్స్పోర్ట్ అని చెప్పేసి. పాలసీ పేరు ఏంటి? లూప్, అంతే. లూప్ అడ్వర్టైజ్. అర్థమైంది? దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పాలసీస్. అంటే నేను ఏం పాలసీ క్రియేట్ చేశా? సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్, లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్, ఇవే కదా లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ 3.3.3, ఇది లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. అందుకే జస్ట్ ఒక నేమ్ ఇచ్చా, లూప్ అడ్వర్టైజ్ అని ఇచ్చి ఒక కండిషన్ ఇచ్చా. ఏమని? ఆ కండిషన్ ఏం చెప్పాను? ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్, అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్ చేశా, అవన్నీ కాల్ చేసి అవన్నిటిని యాక్సెప్ట్ చేశా. మరి వీటిని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేసావు, వీటిని ఇంపోర్ట్ చేయాలని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ బీజీపీ ప్రోటోకాల్ మీద. అప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? జూనోస్ 2కి వచ్చేస్తాయి. లెట్స్ డూ కమిట్. ఇప్పుడు చూడండి, జూనోస్ 2లో రౌటింగ్ టేబుల్లో 3.3.3 ఉందా? రౌటింగ్ టేబుల్లో లేదు. ఇప్పుడు కమిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 3.3.3 అనేది ఈ టేబుల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, చూద్దాం ఉండు, వచ్చేసిందా? చూడండి ఎలా వచ్చింది. బీజీపీ యొక్క రౌట్ ప్రిఫరెన్స్ ఎంత? 170. ఓకేనా? బీజీపీ రౌట్ ప్రిఫరెన్స్ ఎంత? 170. ఇప్పుడు పింగ్ చేద్దామా? 3.3.3 రౌటింగ్ టేబుల్లో ఉంది కదా, పింగ్ అవుతుంది. పర్ఫెక్ట్. నా ఇంకొక రియల్ టైమ్ సినారియో, ఇలా అడ్వర్టైజ్ చేయడానికి రౌటింగ్ పాలసీస్ యూస్ చేస్తారు. ఇంకొక సినారియో. ఓకే, పాలసీస్ గురించి పెద్ద బుక్కే ఉంది, చదువుకోండి. అదే నేను ఒక బుక్ ఇచ్చేదా అందులో. ఇప్పుడు జూనోస్ 1 ఉంది కదా, ఇక్కడ చూడండి ఎగ్జిట్. ఇప్పుడు పింగ్ 3.3 ఇలా చేస్తే పింగ్ అవుతుందా అవదా? చెప్పండి, మీ లాజిక్ ని అప్లై ఫస్ట్ ఇది ఫస్ట్ జూనోస్ 1 ఇదే అవ్వదు. అవ్వదు సార్, బికాజ్ మనం అడ్వర్టైజ్ చేయలేదు కదా. ఎక్స్పోర్ట్ చేయలేదు కదా, చూద్దాం. అవ్వట్లేదు. ఓకే, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. అక్కడ ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి. ఎక్స్పోర్ట్ కాదు, లెట్స్ సి. ఓకే, ఇదే 3.3 రౌటింగ్ టేబుల్లో రౌట్ లేదు. ఎందుకు లేదు? ఈ R2 నుంచి R3కి ఏమో బీజీపీ ఉంది, R1 నుంచి R2కి ఓఎస్పీఎఫ్ ఉంది, రెండు 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్ కదా. మళ్ళీ ఎలా లర్న్ అవుతుంది రౌట్? వీడొక మన వేరే పాలసీ యా
సో ఇక్కడ ఏంటి, ఒకవేళ ఇక్కడ నువ్వు ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తే వీడు ఓఎస్పీఎఫ్ కాబట్టి అడ్వర్టైజ్ చేస్తుంది సేమ్ మనం అంతా ఒకటే కాబట్టి అని. కానీ ఇదొక రౌటింగ్ ప్రోటోకాల్, ఇది ఒక రౌటింగ్ ప్రోటోకాల్. సో బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ కి రౌట్స్ పంపించాలంటే ఏం చేయాలి గాయస్? జనవరి 8th అండ్ జనవరి 22nd బ్యాచ్. ఒక రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి ఇంకో రౌటింగ్ ప్రోటోకాల్ కి రౌట్స్ ని పంపించాలంటే ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. వెరీ గుడ్, రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. సో రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒక రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి ఇంకో రౌటింగ్ ప్రోటోకాల్ కి మీరు అడ్వర్టైజ్ చేయాలంటే రీడిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. అది సిస్కోలో ఉంటుంది, కానీ సిస్కో రీడిస్ట్రిబ్యూషన్ అనేది సిస్కో కమాండ్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తాం మనం? పాలసీస్ కాన్ఫిగర్ చేస్తాం. సో నా ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి పాలసీస్ క్రియేట్ చేయడానికి? ఇఫ్ యూ వాంట్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ వన్ ప్రోటోకాల్ టు అనదర్ ప్రోటోకాల్ వి యూజ్ రౌటింగ్ పాలసీస్. ఓకేనా? సో లెట్స్ కాన్ఫిగర్ నౌ. సో ఎన్ని పాలసీస్ క్రియేట్ చేయాలి ఇక్కడ మరి చెప్పండి? ఎక్కడ ఫస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేయాలి ఈ టోపాలజీలో? 1 and 2 రీడిస్ట్రిబ్యూషన్ బార్డర్. ఇప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేస్తాం బ్రదర్? ఏదైతే రౌటర్ రెండు ప్రోటోకాల్స్ కనెక్ట్ అయిందో అది జూనోస్ 2 E1 లో, జూనోస్ 3 E1 లో. జూనోస్ 3 లో రీడిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక్కడ ఏమని రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ చెప్పండి? రీడిస్ట్రిబ్యూట్ కనెక్టెడ్. భయ్యా రీడిస్ట్రిబ్యూట్ కనెక్టెడ్ ఏంది భయ్యా? నేను ఏం మాట్లాడుతున్నా, మీరు ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? నేను ఒక రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి ఇంకొక రౌటింగ్ ప్రోటోకాల్ కి అంటున్నా, మీరు లోకల్ గురించి మాట్లాడుతున్నారు. కనెక్టెడ్ అనేది లోకల్ కదా, దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసి అడ్వర్టైజ్. అది రీడిస్ట్రిబ్యూషన్ కనెక్టెడ్ అనే కమాండ్ ఇక్కడ పని చేయదు. అందుకే మనం ఏం చేస్తాం, పాలసీ క్రియేట్ చేసాం ఇక్కడ ఆల్రెడీ. చూడు ఇదే అది రీడిస్ట్రిబ్యూషన్ కనెక్టెడ్ అని ఇవ్వకుండా పాలసీ క్రియేట్ చేసాం ఫ్రమ్ డైరెక్ట్ అని ఇచ్చి దాన్ని అప్లై చేసినాం బీజీపీలోకి. సిస్కోలో ఏం చేస్తుంటారు మీరు? బీజీపీలోకి వెళ్ళి రీడిస్ట్రిబ్యూటెడ్ కనెక్టెడ్ అని ఇస్తే అవన్నీ కనెక్టెడ్ రౌట్స్ అని బీజీపీలో అడ్వర్టైజ్ అవుతాయి. అది పద్ధతి. ఇక్కడ అట్లా కాదు, ఇది గ్లోబల్ పద్ధతి. ఇలాగే చేయాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పాలసీ క్రియేట్ చేసి ఆ డైరెక్ట్లీ కనెక్ట్ అయిన రౌట్స్ ని బీజీపీలో అడ్వర్టైజ్ చేస్తాం. అర్థమైందా బ్రదర్? ఇందాక రీడిస్ట్రిబ్యూట్ కనెక్ట్ అన్నారు కదా, మీకు అర్థమైందా ఇది? హలో యా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం పాలసీ క్రియేట్ చేస్తాం, రీడిస్ట్రిబ్యూట్ కనెక్టెడ్ ఇవ్వం. సో రీడిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చేస్తాం. ఎక్కడ? R2లో చేస్తాం. ఎందుకంటే R2లోనే కదా ఓఎస్పీఎఫ్ కనెక్ట్ అయింది, అదే బీజీపీ కనెక్ట్ అయింది. ఇక్కడ ఏం చేయాలి మీరు? రీడిస్ట్రిబ్యూషన్ అన్ని బీజీపీ రౌట్స్ అన్ని ఓఎస్పీఎఫ్ లోకి, ఓఎస్పీఎఫ్ రౌట్స్ అన్ని బీజీపీలోకి అడ్వర్టైజ్ చేయాలి. అవునా? బీజీపీ రౌట్స్ అన్ని ఓఎస్పీఎఫ్ లోకి, ఓఎస్పీఎఫ్ రౌట్స్ అన్ని బీజీపీలోకి రెండు పక్కల అడ్వర్టైజ్ చేస్తే నౌ రీచబిలిటీ అనేది ఉంటుంది. మరి ఎన్ని పాలసీస్ క్రియేట్ చేయాలి రెండు పక్కల చేయాలంటే? రెండు. ఒకటేమో బీజీపీ టు ఓఎస్పీఎఫ్, ఇంకోటి ఓఎస్పీఎఫ్ టు బీజీపీ. లెట్స్ కాన్ఫిగర్ ఇట్. ఓకే, హలో అర్థమైందా? అందరికీ అర్థమైందా ఎన్ని పాలసీస్ క్రియేట్ చేయాలని ఇక్కడ? సో R2లో మనం రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ కి, ఓఎస్పీఎఫ్ నుంచి బీజేపీకి. అర్థం కాలేదంటే స్టాప్ చేస్తా బ్రదర్. రెస్పాండ్ ఒక్కరిద్దరు అవుతున్నారు. హలో ఓకే ఓకే, రెండు పాలసీస్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఏం పాలసీస్ అవి? ఓకే, స్టేట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్. సో ఫస్ట్ పాలసీ ఏంటి? బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ చేద్దామా, ఓఎస్పీఎఫ్ నుంచి బీజీపీ చేద్దామా? ఏం చేద్దాం? ఓఎస్పీఎఫ్ నుంచి బీజీపీ. ఓకే, ఓఎస్పీఎఫ్ టు బీజీపీ. ఓకే, ఓఎస్పీఎఫ్ టు బీజీపీ ఇచ్చి ఇది ఒక నేమ్ ఇచ్చా. దీనికి టర్మ్ 1 ఫ్రమ్ ప్రోటోకాల్. ఏ ప్రోటోకాల్ నుంచి కాల్ చేయాలి చెప్పండి? ఇది విచ్ ప్రోటోకాల్ వి నీడ్ టు కాల్? ఎక్స్పోర్టా? కాదు భయ్యా, అంటే డైరెక్టా? డైరెక్ట్ ఎందుకు వస్తుంది భయ్యా? వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ డూయింగ్? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిస్తే మీరు ఆన్సర్ ఇస్తారు. జనరిక్ క్వశ్చన్, ఈ పెద్ద నాలెడ్జ్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేడా. ఓకే, బీజేపీ మీరు ఏం ఈ పాలసీ ఏంటి? ఈ పాలసీ ఏంటి? ఓఎస్పీఎఫ్ నుండి ఫ్రమ్ ఓఎస్పీఎఫ్ టు బీజీపీ అన్న. మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ ఏమొస్తుంది? ఓఎస్పీఎఫ్ వస్తుంది కదా భయ్యా. పాలసీ నేమ్ లోనే చెప్పండి, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్. ఓకే, ఏం చేయాలి నెక్స్ట్? యాక్సెప్ట్ చేయాలి. టర్మ్ 1 దెన్ యాక్సెప్ట్. ఓకే, సో ఏం పాలసీ క్రియేట్ చేసినాను? ఓఎస్పీఎఫ్ టు బీజీపీ అని నేమ్ ఇచ్చి ఐ కాల్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్. సో ఓఎస్పీఎఫ్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్ అయిపోయింది, కాల్ చేసా. అప్లైడ్ ఆన్ బీజీపీ. ఎక్కడ అప్లై చేయాలి? ఇది బీజీపీ మీద అప్లై చేయాలి. సో ఇది ఓఎస్పీఎఫ్ టు బీజీపీ కదా. ఐ కాల్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్, అప్లై ఇట్ ఆన్ బీజీపీ. లెట్స్ అప్లై ఇట్. సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ
ఓకే, ఎలా అప్లై చేస్తారు మరి దీన్ని? ఏ డైరెక్షన్లో అప్లై చేస్తారు? ఇంపోర్టా ఎక్స్పోర్టా? చూడండి, ఎక్స్పోర్ట్ ఈ బీజీపీ నుంచి ఇక్కడ ఎస్ సార్ ఎక్స్పోర్ట్. ఇది ఇంపోర్ట్ వస్తుంది. ఎక్స్పోర్ట్ బ్రదర్, ఎక్స్పోర్ట్. దీని నుంచి ఇట్లా బీజేపీ పంపిస్తాం నుంచి కదా, సార్ ఓకే బీజీపీ ఓకే నుంచి అక్కడి ఓఎస్పీ నుంచి ఒకటి ఎక్స్పోర్టే వస్తుంది. ఓకే, ఎక్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? బీజీపీ గ్రూప్ ఎక్స్పోర్ట్. ఆ పాల్స్ కాల్ చేయాలి. ఇది అంటే ఇందాక ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసాం కదా, అది తీసుకోదా? అది వేరు బ్రదర్. అది ఏ router లో చేసినావు నువ్వు? ఇక్కడ చేసినావు, router 3లో చేసినావు. R3 లో R3లో 2 లో ఏం చేసింది. ఎక్స్పోర్ట్ చేసినావు? 3.3.3 ఎక్స్పోర్ట్ చేసినావు. అది ఓకే ఓకే బీజీపీలో ఎక్స్పోర్ట్ చేసినావు. సో బీజీపీ రౌట్ అయింది అది. చూడండి, R2లో ఏమైంది? అది ఇట్స్ ఏ బీజీపీ రౌట్. 3.3.3 ఇస్ ఏ బీజీపీ రౌట్, ఓఎస్పీఎఫ్ రౌట్ కాదు కదా అది. సో ఈ బీజీపీ రౌట్ని ఓఎస్పీఎఫ్గా పంపించాలి నేను. అర్థమైందా? ఓకే సో ఓకే అందుకు ఓకే నేను పాలసీ యూస్ చేస్తున్నా. ఓకే, సో అది ఫైన్. ఒక డైరెక్షన్ అయిపోయింది. ఇంకో డైరెక్షన్ ఏంటి? సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్, బీజీపీ టు ఓఎస్పీఎఫ్. ఓఎస్పీఎఫ్ టు బీజీపీ అయిపోయింది, బీజీపీ టు ఓఎస్పీఎఫ్. ఫ్రమ్ టర్మ్ ఫ్రమ్ ప్రోటోకాల్. చెప్పండి. బీజేపీ ఎస్ బీజేపీ బీజీపీ, ఎస్ బీజీపీ. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నా దీన్ని ఎక్కడ అప్లై చేయాలి? 1 సెకండ్. ఎక్కడ అప్లై చేయాలి చెప్పండి? ఇది ఫ్రమ్ బీజీపీ టు ఓఎస్పీఎఫ్, ఫ్రమ్ బీజీపీ అయిపోయింది, ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ. ఎక్కడ అప్లై చేయాలి? సెట్ ప్రోటోకాల్స్ ఎక్కడ అప్లై చేయాలి? ఓఎస్పీఎఫ్ ఎస్, ఓఎస్పీఎఫ్లో అప్లై చేయాలి. ఓఎస్పీఎఫ్ ఎక్స్పోర్ట్, ఓఎస్పీఎఫ్ బీజీపీ టు ఓఎస్పీఎఫ్. పాలసీ చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు మీరు. 2 పాలసీస్ ఎన్ని పాలసీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. ఒక పాలసీ ఒక డైరెక్షన్లోనే అప్లై చేస్తాం, 2 డైరెక్షన్లో అప్లై చేయడానికి లేదు. ఓకేనా? అది. సో ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి. సో 2 పాలసీస్ క్రియేట్ చేసిన, బీజీపీ టు ఓఎస్పీఎఫ్, బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్లోకి. ఎక్కడ చూడండి, ఇది బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్, ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ ఓఎస్పీఎఫ్. చూడండి, ఓఎస్పీఎఫ్లో ఇది బీజీపీ టు ఓఎస్పీఎఫ్ చేశాను, ఓఎస్పీఎఫ్ టు బీజీపీ అనేది బీజీపీలో చేసేసాను. ఓకేనా? ఒకసారి చూడండి, ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నా ఇప్పుడు ఏం జరుగుతుంది? కమిట్ కొట్టేస్తాను. సో రీడిస్ట్రిబ్యూషన్ అంటే పాలసీస్ యూస్ చేసి అటు ఇటు రీడిస్ట్రిబ్యూషన్ చేసేసా. నా ఇప్పుడు చూడండి, R1 రౌటర్లో 3.3.3 చూడగలం. ఇప్పుడు 3.3.3 లేదు కదా. ఇప్పుడు R1 రౌటర్లో 3.3.3 చూడొచ్చు. చూడండి, చూస్తున్నారా? 3.3.3 R1లో. ఎస్, మరి పింగ్ చేద్దామా? అవుతుందంటారా? అవ్వదు. ఎందుకు అవ్వదు? బికాస్ ఇక్కడ ఇంకో రౌట్ ఉంటుంది. ఏం రౌటు? 23.0 నెట్వర్క్ కూడా రావాలి మనకి ఇక్కడ. ఓకే, 23.0 నెట్వర్క్ కూడా రావాలి అంటే ఇంకొక పాలసీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, స్టేట్మెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎక్కడ? బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్కి, బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్కి వెళ్ళే ఈ పాలసీలో. సో ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ కొత్త టర్మ్ క్రియేట్ చేయాలి. ఇంకో టర్మ్ 2 ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్, టర్మ్ 2 దెన్ యాక్సెప్ట్. అంటే నేను ఇది ఎందుకు యాడ్ చేశానంటే చూపిస్తా. సో ఇప్పుడు చూడండి, R1 నుంచి పింగ్ ఇనిషియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? సోర్స్ ఐపీ 1.1 వస్తుంది, డెస్టినేషన్ ఐపీ 3.3.3 వస్తుంది. ఓకే, మరి R3లో ఆ 1.0 నెట్వర్క్ ఉందా అంటే రన్ షో రౌట్. 1.0 నెట్వర్క్ ఉందా అంటే లేదు. రైట్, 1.0 నెట్వర్క్ లేదు. 1.0 నెట్వర్క్ ఉండాలి కదా. ఈ 1.0 నెట్వర్క్ లేకపోతే రివర్స్ డైరెక్షన్లో డెస్టినేషన్ ఐపీ 1.1 అవుతుంది. మరి 1.1 అనేది 1.0 నెట్వర్క్లో ఉంటుంది కదా. ఆ నెట్వర్క్ లేకపోతే హౌ కమ్ ఇట్ విల్ పింగ్? రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? స్టేట్మెంట్ యాడ్ చేయాలి రెండిట్లో. ఓకే, ఇంకో టర్మ్, సేమ్ టర్మ్ ఇక్కడ యాడ్ చేయాలి. సేమ్ 1.0 యాడ్ చేయాలి. ఎస్, 1.0 యాడ్ అవ్వాలంటే డైరెక్ట్ అని కొడితే అయిపోయా. బీజీపీ టు ఓఎస్పీఎఫ్ అయిపోయింది కదా. ఇది ఓఎస్పీఎఫ్ టు బీజీపీ, ఓఎస్పీఎఫ్ టు బీజీపీ ఇచ్చి టర్మ్ 2, ఆ తర్వాత టర్మ్ 2 దెన్ యాక్సెప్ట్. ఇప్పుడు ఒకదానికొకటి 2 ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఓకే, సో డైరెక్ట్ ఈ 1.0 కూడా మనం అడ్వర్టైజ్ చేయాలి కదా. సో అది. సో ఇప్పుడు చూడండి, లెట్స్ గో ఆన్ హియర్. నౌ ఇట్ ఈస్ పింగింగ్. సి, ఇట్ ఈస్ పింగింగ్ బికాస్ ఇంతకుముందు ఇక్కడ చూడండి 23.0 నెట్వర్క్ ఇక్కడ ఉందా? ఈ టేబుల్లో 23.0 లేదు. ఇప్పుడు ఏం చేసినాం? రీడిస్ట్రిబ్యూట్ చేసినాం. సో చూడండి,
23.0 వచ్చేసింది, రైట్? వయా ఓఎస్పిఎఫ్ ఎక్స్టర్నల్ 150. ఓఎస్పిఎఫ్ నార్మల్ అయితే ఇంటర్నల్ అయితే 10, ఎక్స్టర్నల్ రౌట్ ఇంటర్నల్కి వచ్చిందంటే అది 150 ఉంటుంది. ఓకేనా? అది దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకేనా? యా. అంటే మల్టిపుల్ నెట్వర్క్స్ ని కలపడానికి పాలసీస్ ఇవే వాడేది. ఎస్ 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 ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఎనీ బిహేవియర్, అది దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే. యా. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇక్కడ 192, 168, 23.2 అవ్వదన్నారు కదా. 23.2 అనేది ఏంటి? ఇట్స్ ఐపీ అడ్రస్. నెట్వర్కే వచ్చింది కదా. అంటే ఇక్కడ 23.0 నుంచి 23.255 మధ్యలో ఎన్ని అవైలబుల్ ఐపీ అడ్రస్ ఉన్నాయో అన్ని పింగ్ అవుతుంది. ఆ నెట్వర్క్ మొత్తం ఉన్నట్టే కదా ఇక్కడ. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవును. రైట్. అది ఓకే. ఓకే. అది ఎనీ క్వశ్చన్స్? సో అది దట్ ఈస్ వాట్ రౌటింగ్ పాలసీస్. ఓకేనా? యా. అలా మనం కస్టమైజ్ ఎలా అయినా చేసుకోవచ్చా? మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలంటే నేను రియల్ టైంలో కొన్ని చెప్తా. సో మీరు దయచేసి ఇంకా కొంచెం ఆ డాక్యుమెంట్ ఉంది కదా, మన డాక్యుమెంట్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. టెక్స్ట్ బుక్. యా. టెక్స్ట్ బుక్లో నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా చాలా నీట్గా ఉన్నాయి. ఈ ఓఎస్పిఎఫ్ మాకు లేదు కాబట్టి నాకు ఇంకా కొద్దిగా డౌట్ ఉండే దాని మీద. మిగతాది అర్థమైంది. ఓఎస్పిఎఫ్, బీజీపీ ఇవన్నీ జేఎన్సీఏ టాపిక్స్ కాదు. ఇవన్నీ సిస్కో టాపిక్స్. జేఎన్సీఐలోనే జేఎన్సీఐఏలో ఏ టాపిక్సే కాదు. జేఎన్సీఐ ఎస్పి టాపిక్స్ ఇవన్నీ. అయినా మీకు ఇక్కడ చెప్పేశా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మీకు సిసిఎన్ఏలో వచ్చేసాయి. ఒక్కొక్క ఓఎస్పిఎఫ్ 4 రోజులు, బీజీపీ 3 రోజులు నేర్చుకుంటాం మనం. ఓకేనా? మరి ఇందులో కాన్ఫిగరేషన్ చేయకపోతే మరి ఈ ప్రోటోకాల్ జునిపర్లో ఏం చేయాలి? నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు బ్రదర్. అంటే ఓఎస్పిఎఫ్ కాన్సెప్ట్ ఇక్కడ దీనిది కాదంటున్నారు కదా జునిపర్. నో 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 లిజన్ టు మీ. ఓఎస్పిఎఫ్ ఇస్ ఎ ప్రోటోకాల్. ఓకే. నెట్వర్కింగ్ లో ఓఎస్పిఎఫ్, బీజీపీ ఇట్లా రౌటింగ్ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రోటోకాల్స్ ని అన్ని వెండర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సిస్కో, జునిపర్, అరిస్టా అందరు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఈ సిలబస్ లో లేదు. జేఎన్సీఏ సిలబస్ లో ఓఎస్పిఎఫ్, బీజీపీ అంత ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్స్. నేను ఇప్పుడు ఏదైతే మీకు టీచ్ చేస్తున్నానో ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ సిలబస్, ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్. అంటే ఎగ్జామ్ లో రావా బ్రో? ఎగ్జామ్ లో బేసిక్ వస్తుంది బ్రో, ఇంత డెప్త్ రాదు. ఓకే ఓకే. వాట్ ఈస్ ఓఎస్పిఎఫ్, వాట్ ఈస్ బీజీపీ అని వస్తుంది అంతే ఎగ్జామ్ లో. ఓకే. ఓకేనా? నాకు ఈజీ అవ్వడానికి చెప్తున్నారు అయితే. మీకు ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కదా బ్రదర్. సో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ యూనో అది. అర్థమైంది ఇప్పుడు అర్థమైంది. యా. సో అది. సో నెక్స్ట్ ఇది అర్థమైందంటే మీకు నేను ఐ విల్ స్టార్ట్ ఫైర్వాల్ ఫిల్టర్స్. అది 20 minutes లో అయిపోతుంది. ఓకేనా? ఓకే నాకు అర్థమైంది. మిగతా వాళ్ళందరికీ చెప్పండి, ఎవరికైనా అర్థం కాలేదా? పాలసీస్ అర్థమైంది కదా? ఓకే. లెట్స్ డిస్కస్ అబౌట్ పీసీఆర్ అంటే పాలసీ చేంజ్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది కదా, బై డైరెక్షనల్, యూని డైరెక్షనల్. అవి కూడా ఈ పాలసీలోకి వస్తాయా లేకపోతే అది డిఫరెంట్? ఐఎమ్ నాట్ షూర్ బ్రదర్ వాట్ ఎగ్జాక్ట్లీ యూర్ టాకింగ్ అబౌట్. పింగ్ మీ ఆఫ్లైన్, ఐ విల్ చెక్ ఇట్ అండ్ లెట్ యు నో. ఓకేనా? పీసీఆర్ అంటే పీబీఆర్ ఉంటుంది, పీసీఆర్ కాదు. అంటే ఒక పోర్ట్ నెంబర్ ఇచ్చి సోర్స్ డెస్టినేషన్ ఇచ్చి పీసీఆర్ ఇంప్లిమెంట్ చేయాలంటే. పీసీఆర్ పీబీఆర్? పీసీఆర్. What does it mean? Extract it. పాలసీ చేంజ్ రిక్వెస్ట్. పాలసీ చేంజ్ రిక్వెస్ట్ అనేది టర్మినాలజీ విచ్ యు ఆర్ యూజింగ్ ఎట్ యువర్ ఆర్గనైజేషన్. అది గ్లోబల్ గా యూజ్ చేసే టెక్నాలజీనా ఏమన్నా? దెర్ ఇస్ ఎ కాల్ పాలసీ బేస్డ్ రౌటింగ్ ఉంటుంది, పీబీఆర్. సో అదేంటి, కొన్ని అంటే ఇప్పుడు 2 కంప్యూటర్లు ఉన్నాయి అనుకోండి, 2 ఐఎస్పీస్ ఉన్నాయి, ఎయిర్టెల్, జియో. ఒకడేమో ఎయిర్టెల్ కనెక్ట్ అవ్వాలి, ఒకడేమో జియో కనెక్ట్ అవ్వాలి. అట్లా మనం పీబీఆర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో దాన్ని పాలసీ బేస్డ్ రౌటింగ్, సోర్స్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటారు దాన్ని. సోర్స్ బేస్డ్ ఫిల్టరింగ్. ఓకే. దాన్ని పీబీఆర్ అంటారు, పీసీఆర్ కాదు, పీబీఆర్. ఓకే. ఓకేనా? యా. లెట్స్ చెక్ ద ఫైర్వాల్ ఫిల్టర్స్. ఓకే. ఓకే. ఫైర్వాల్ ఫిల్టర్స్ అంటే ఏంటి? ఏం లేదు. సో నౌ వీఆర్ పింగింగ్, రైట్? సో వీఆర్ పింగింగ్ కదా. సో పింగ్ ని స్టాప్ చేద్దాం ఇప్పుడు సింపుల్ గా. ఓకే. ఎలా? సపోజ్
మీరు బాగా చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను R1 లో ఉన్నాను కదా, R1 లో పింగ్ చేస్తే సోర్స్ ఐపీ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న R1 లో ఉన్నాను. R1 నుంచి ఏం పింగ్ చేస్తా, 3.3.3 పింగ్ చేద్దాం. ఓకే, ఏం పింగ్ చేద్దాం, 3.3.3 పింగ్ చేద్దాం. పింగ్ చేస్తే వాట్ ఇస్ ద సోర్స్ ఐపీ? సోర్స్ ఐపీ ఏమొస్తుంది చెప్పండి R1 నుంచి. 192.168.1. ఉమ్, 192.168. 1.1 అవుతుంది 1.1 1. Are you sure? Yeah. 192.168.1.1. What is the destination IP? ట్రైనింగ్ చేస్తున్నాం బ్రో అవుట్ సైడ్ Ah, ఇన్సైడ్. I am pinging 3. 3.3.3, brother. What is the destination IP? 23.3. నేను ఇప్పుడు రమేష్ నుంచి నేను హర్ష అని పిలిస్తే సురేష్ పలుకుతాడా? 3.3.3. భయా వినండి. పింగ్ 3.3.3 ఇచ్చా. నేను ఎవరిని పింగ్ చేస్తున్నా? R3. 3.3.3 పింగ్. మరి నా డెస్టినేషన్ ఎవరు అవుతారు? 3.3. మరి ఏదేదో చెప్తున్నారేంటి, నాకు అర్థం కాలే. పింగ్ అంటే ఏంటి? యూఆర్ చెకింగ్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ రీచబిలిటీ. డెస్టినేషన్ కరెక్ట్ రైట్ 3.3.3 అవునా కదా? సో ఈ 1.1 అనేవాడు హ్యాకర్. ఈ 1.1 అనేవాడు హ్యాకర్. మనం ఏం చేయాలి? వాడు మన సర్వర్, ఇది ఏంటి సర్వర్ అనుకోండి, వాడు మనల్ని పింగ్ చేస్తున్నాడు. సో మనం ఏం చేయాలి? వాడిని మనం బ్లాక్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇట్లా ఇక్కడ ఎక్కడికి వస్తుంది? ఈ ట్రాఫిక్ ఎక్కడికి వస్తుంది? R3. ఎక్కడ R3లో ఎక్కడికి వస్తుంది? ఫైర్ వాల్ ఏంది భయ్యా? ఏమేమేమో చెప్తున్నారు, అసలు సంబంధం లేని థింగ్స్ అని చెప్తున్నారు. రౌటర్కి వస్తుంది. రౌటరే భయ్యా, రౌటర్కే ఎక్కడ వస్తుంది ట్రాఫిక్? ఎస్, E1 ఇంటర్ఫేస్. ట్రాఫిక్ ఎక్కడ వస్తుంది? ఇంటర్ఫేస్ లో వస్తుంది. అవునా కదా? మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అంతా దాంట్లో ఏముంటుంది? ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ ట్రాఫిక్. అదంతా కేబుల్లోనే కదా భయ్యా వచ్చేది, ఇంటర్ఫేస్ కదా వచ్చేది. అవునవును. ఓకే నా మరి ఇంటర్ఫేస్ లోనే కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇంటర్ఫేస్ వస్తుంది, మనం ఏం చేయాలి? 1.1 అనేవాడు హ్యాకర్, మనం వాడిని బ్లాక్ చేయాలి. సో బ్లాక్ చేయాలంటే ఏం చేయాలి? ఫైర్ వాల్ ఫిల్టర్ క్రియేట్ చేసి అది అప్లై చేయాలి. ఏ డైరెక్షన్ లో అప్లై చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఇది నీ డివైస్ కి ఇలా వస్తుంది. ఏ డైరెక్షన్ ఇది? ఇన్నా అవుటా, ఇంపోర్టా ఎక్స్పోర్టా? ఇది నీ డివైస్, ఇది నువ్వు, నీకు ఇన్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక గోడ కట్టాలి. అంటే ఫైర్ వాల్ ఫిల్టర్ క్రియేట్ చేసి మనం ఏం చేయాలి? ఆ ఫైర్ వాల్ ఫిల్టర్లో ఏం చెప్పాలి? ఈ 1.1 అనేవాడు హ్యాకరు, వాడి నుంచి ఏదైనా ట్రాఫిక్ వస్తే వి నీడ్ టు బ్లాక్. సో పింగ్ యూజెస్ విచ్ ప్రోటోకాల్? ICMP. సో అది ICMPని బ్లాక్ చేసేద్దాం. ఓకే, సో అలా అన్నమాట. సో అర్థమైంది కదా? ఓకే, అది. సో దీన్నే మిలిటరైజింగ్ జోన్ అంటారా బ్రో? దీన్ని మిలిటరైజింగ్ జోన్ అంటారా? మిలిటరీ జోన్ అట్లేం లేదు. డీమిలిటరైజేషన్ అనేది సర్వర్స్ లో, డేటా సెంటర్స్ లో ఉంటుంది. దాని వాటి మధ్యలో ఫైర్ వాల్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. సో 1 second, let's create it. ఓకే, 1 second. సో అందరికి అర్థమైంది కదా? ACLs అయితే అర్థం కాలేదా? కాన్ఫిగరేషన్ చేయండి, అర్థమైపోతుంది. కాన్ఫిగరేషన్ కంపల్సరీ తీరని అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే, ఓకే కూల్ దెన్. సో లెట్స్ కాన్ఫిగర్ ఇట్. ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి మరి? మన రౌటర్లోనే కదా కాన్ఫిగర్ చేసుకోవాల్సింది. మన రౌటర్ అంటే ఏది? R3. సో ఏం కాన్ఫిగర్ చేయాలి? ఫైర్ వాల్ ఫిల్టర్. లెట్స్ కాన్ఫిగర్ హౌ టు కాన్ఫిగర్ ఫైర్ వాల్ ఫిల్టర్. చాలా జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. పాలసీస్ ఎక్కడ అప్లై చేస్తాం? ఎక్కడ క్రియేట్ చేసి ఎక్కడ అప్లై చేస్తాం? రౌటింగ్ టేబుల్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇచ్చాం కదా, ఎక్కడ? రూటింగ్ ప్రోటోకాల్స్. అది ఎగ్జామ్ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్.
పాలసీస్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ రౌటింగ్ ప్రోటోకాల్స్లో అప్లై చేస్తాం. ఏ డైరెక్షన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. అదే ఇప్పుడు ఫైర్వాల్ ఫిల్టర్స్ క్రియేట్ చేసి ఎక్కడ అప్లై చేస్తాం? ఫైర్వాల్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్. వెరీ గుడ్, ఇంటర్ఫేసెస్, ఎందుకంటే ట్రాఫిక్ వచ్చేది అక్కడ కాబట్టి. లెట్స్ క్రియేట్ ఫైర్వాల్. సింపుల్, సేమ్. సెట్ ఫైర్వాల్ ఫిల్టర్ నేమ్ ఏంటి? ఐసిఎంపి పింగ్ ఐసిఎంపి యూస్ చేస్తుంది కదా, సో ఐసిఎంపి బ్లాక్ అని ఇద్దాం. ఓకే, జస్ట్ నేమ్. సేమ్ టర్మ్ 1. సో ఏం క్రాల్ చేయాలి? ఫ్రమ్ ప్రోటోకాల్. సేమ్ డైరెక్టా? ఏం ఏం ఏ ప్రోటోకాల్? ఐసిఎంపి ప్రోటోకాల్ ని బ్లాక్ చేస్తున్నావు. ఫ్రమ్ ప్రోటోకాల్ ఐసిఎంపి ఇచ్చేసాయి. ఆ తర్వాత టర్మ్ 1 ఫ్రమ్ సోర్స్ అడ్రస్. అన్నిటిని బ్లాక్ చేయకూడదు, ఓన్లీ పర్టికులర్ హ్యాకర్ ఎవరు ఇక్కడ? 1.1. సో సోర్స్ అడ్రస్ ఇది అడుగుతాడు. ఫ్రమ్ సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ సింటాక్స్ అడుగుతాడు. ఫ్రమ్ సోర్స్ అడ్రసా ఫ్రమ్ డెస్టినేషన్ అడ్రసా అని. ఫ్రమ్ అడ్రస్ అని ఉంటుంది. నో, ఫ్రమ్ సోర్స్ ఐఫన్ అడ్రస్ అడుగుతాడు. ఓకే, ఫ్రమ్ సోర్స్ అడ్రస్ ఎంత? ఇక్కడ నుంచి, అంటే 192.168.1.1 నుంచి ఎవరైతే వస్తాడో వాడిని మొత్తం బ్లాక్ చేయాలి. ఓకే, ఏం చేయాలి? టర్మ్ 1 దెన్ ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలనా? రిజెక్ట్ కదా, వాడు ఎవరైనా వస్తే రిజెక్ట్ చేయాలి. ఫ్రమ్ రిజెక్ట్. చూడండి, ఫైర్వాల్ ఫిల్టర్ ఏం కాన్ఫిగర్ చేసా? సెట్ ఫైర్వాల్ ఫిల్టర్ ఐసిఎంపి బ్లాక్ టర్మ్ 1 ఫ్రమ్ సోర్స్ అడ్రస్. ఈ సోర్స్ అడ్రస్ నుంచి ఈ ప్రోటోకాల్ అయితే అది రిజెక్ట్ చేయాలి. సో ఫైర్వాల్ ఫిల్టర్ అనేది బై డిఫాల్ట్ వాచ్మెన్ లాగా ఏ ట్రాఫిక్ వచ్చినా బై డిఫాల్ట్ మొత్తం బ్లాక్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, మనం స్పెసిఫిక్ బ్లాక్ చేసినాం, మళ్ళీ మిగతా ట్రాఫిక్ వాళ్ళని అలో చేయాలి కదా. ఇప్పుడు వాచ్మెన్ ఉంటాడు, ఎవడైతే ఐడి కార్డ్ వేసుకోడో వాడిని మాత్రం బ్లాక్ చేస్తాడు, మిగతా వాళ్ళని అలో చేయాలి కదా. సో అలో చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? యూనిట్ టు క్రియేట్ వన్ మోర్ టర్మ్. ఓకే, టర్మ్ 2 ఏం చేయాలి? జస్ట్ దెన్ యాక్సెప్ట్ చేయాలి, అంతే. ఓకే, దట్స్ ఇట్. సో మీకు అర్థమైందా? వాచ్మెన్ ఫస్ట్ వీడిని బ్లాక్ చేశాడు, మిగతా వాళ్ళని టర్మ్ 2 అంటే మిగతా ట్రాఫిక్ని అలో చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఏం చేయాలి? ఇప్పుడు ఐసిఎంపి బ్లాక్ అనేది ఫైర్వాల్ ఫిల్టర్, అది మనం అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? సెట్ ఇంటర్ఫేసెస్లో అప్లై చేయాలి. EM1.0 ఫ్యామిలీ ఐనెట్ ఫైర్వాల్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ నేమ్. చూడండి ఎలా అప్లై చేస్తాం? సెట్ ఇంటర్ఫేసెస్ EM1.0 ఫ్యామిలీ ఐనెట్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అండ్ ఫిల్టర్ నేమ్ ఏంటి? ఐసిఎంపి. ఫిల్టర్ నేమ్ ఇచ్చి అది ఇన్ డైరెక్షన్ అవుట్ డైరెక్షనా? ఏ డైరెక్షన్ చెప్పిన? ఇన్పుట్ అవుట్పుట్? ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ డైరెక్షన్లో అప్లై చేయాలి. చేసి ఏంటి, ఆ ఫైర్వాల్ నేమ్ని కాల్ చేయాలి. ఏంటి? ఐసిఎంపి బ్లాక్. అర్థమైందా? I created a firewall filter stating that 1.1 from ICMP is rejected, other traffic is accepted, and applied this set interfaces, right? This filter applied input direction. Okay, yeah, adi. So let's do commit. Okay, just a second, guys. Okay, guys, so అర్థమైందా ఫైర్వాల్ ఫిల్టర్? సో ఫైర్వాల్ ఫిల్టర్ అర్థమైంది కదా? అర్థమైంది. సో మనం వీఆర్ క్రియేటింగ్ ఏ ఫిల్టర్ అండ్ అప్లైడ్. సి ఇక్కడ మన జునిపర్లోకి వెళ్ళండి, నేను అన్ని నీట్గా ల్యాబ్స్ ఇచ్చా. ఓకే, ప్లీజ్ దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి. కాదు, ఇప్పుడు మనకి మెయిల్స్ లో ఒక్కొక్కసారి ఎవరో ఒకరు హ్యాకర్స్ మెసేజ్ చేయడం చేస్తుంటారు కదా. ఒక నిమిషం భయ, లెట్స్ కంప్లీట్ దిస్, వీ కెన్ టాక్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది ఉంది కదా జునిపర్. ఓకే, ఈ పోర్టల్లోకి వెళ్తే యూ విల్ సీ దిస్ జూనోస్ ఫైర్వాల్ ఫిల్టర్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి నీట్గా. పాలసీస్ ఇవన్నీ ఇచ్చా, డౌన్లోడ్ చేసుకొని ఈ ల్యాబ్స్ కంప్లీట్ చేసుకోండి, మీకు బాగా వస్తుంది టుమారో. ఓకే,
సో ఇప్పుడు చూడండి, నేను కమిట్ చేసేసా, లెట్స్ టెస్ట్ ఇట్. మరి ఇప్పుడు పింగ్ అయింది. ఇంతకుముందు R1 నుంచి పింగ్ చేస్తే పింగ్ అయింది కదా, చూడండి ఇక్కడ పింగ్ అయింది కదా 3.3.3. క్యాన్ వి పింగ్ 3.3.3 నౌ? పింగ్ అవ్వట్లే. ఏమని వస్తుంది? కమ్యూనికేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై ఫిల్టర్. ఎక్కడి నుంచి? ఒక నిమిషం. సో పింగ్ అవ్వట్లేదు. ఏమని వస్తుంది? కమ్యూనికేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై ఫిల్టర్ ఫ్రమ్ సోర్స్ 1.1. అంటే ఈ రౌటర్ నుంచి, అంటే ఈ రౌటర్లో బ్లాక్ చేశారు, నిన్ను అలో చేయట్లేదు. అంటే 1.1.1 సోర్స్ నుంచి ఏ ట్రాఫిక్ వచ్చినా సరే బ్లాక్ అయిపోతుంది. ఈ హ్యాకర్ని బ్లాక్ చేసేసారు. అంటే హ్యాకర్ తెలిసిపోయింది మనల్ని బ్లాక్ చేసేసారా అని. అంటే ఏం వాడడం వల్ల? ఇక్కడ రిజెక్ట్ అనేది వాడడం వల్ల. మరి హ్యాకర్కి తెలియకూడదు మనం బ్లాక్ చేసినామో లేదో. తెలియకూడదు అంటే ఏం చేయాలి? ఇక్కడ డిస్కార్డ్ అనే కమాండ్ వాడాలి. ఓకే, లెట్స్ కాన్ఫిగర్ దిస్. ఓకే, ఇక్కడ రిజెక్ట్ అనేది కదా, రిజెక్ట్ ప్లేస్లో ఏంటి? డిస్కార్డ్. సో ఎగ్జామ్లో అడుగుతారు వాట్ ఆర్ ద యాక్షన్స్ అని. రిజెక్ట్, డిస్కార్డ్, ఆ తర్వాత పాలిసర్, ఇవన్నీ ఉంటాయి. చూడండి, కావాలంటే చూపిస్తాను. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పాలిసర్ కూడా ఉంటుంది. ఓకేనా? పాలిసర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. డిస్కార్డ్, పాలిసర్. సో ఇందాక రిజెక్ట్ అని ఇచ్చినందుకు వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమి ఇద్దాం? డిస్కార్డ్ అని ఇద్దాం. చూడండి, షో అది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఏం కాదు. చూడండి ఏమని ఇచ్చాం? డిస్కార్డ్ అని ఉంది ఇప్పుడు. సో డిస్కార్డ్ అని ఇస్తే ఏమవుతుంది? వానికి సింపుల్గా ప్యాకెట్స్ డిస్కార్డ్ అయిపోతాయి. అంటే వానికి తెలియదు, అంటే ఇట్లాంటి ఎర్రర్ రాదు, కమ్యూనికేషన్ ప్రొహిబిటెడ్ అనేది రాదు. ఓకేనా? లెట్స్ చెక్ ఇట్ నౌ. సో ఇంకా కమిట్ అవుతూనే ఉంది. చూడండి, కమిట్ అయిపోయిన తర్వాత చూడండి, సో ఇంకా రిజెక్ట్ అనే ఉంది. కమిట్ అయిన తర్వాత డిస్కార్డ్ అనేది అప్లై అవుతుంది. యూ వోంట్ సీ ఎనీథింగ్. స్టిల్ కమిట్ ఈస్ గోయింగ్ ఆన్. కమిట్ ఎందుకు పోయి ఇందులో అంత లేట్ గా అవుతుంది? బికాస్ ఆఫ్ ద ర్యామ్. అంటే నేను చేస్తున్నప్పుడు కూడా ప్రతిసారి ఎంటర్ ట్యాప్ చేయాల్సి వస్తుంది. అవును, సో ర్యామ్ ప్రాబ్లం భయ. ర్యామ్ 1 GB ఇచ్చుకోండి. ఓకే, ఒకవేళ 16 GB ఉంటే. నాది కూడా సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్, బిగ్ బ్యాక్ అండ్ ప్రాసెస్. ఓకే, అది ఒకసారి రూట్ పైకి వెళ్ళిపోతుంది, కిందకు వస్తుంది. ఇంకోటి ఒకసారి పేజ్ చూపించలేదు ఇందులో. ఏది? ఇప్పుడు సపోజ్ ఏదైనా కమాండ్ ఇచ్చి కమిట్ చేసామంటే ఇంటర్ఫేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఏమైంది? సింపుల్గా చూడండి, స్టాప్ అయిపోయింది. ఓకే, చూపించట్లేదు. కావాలంటే మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. సింపుల్గా బ్లాక్ అయిపోయింది. అంటే ఈ కమ్యూనికేషన్ ప్రొహిబిటెడ్ అనేది చూపించట్లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కార్డ్ అండ్ రిజెక్ట్. రిజెక్ట్ అని యూస్ చేస్తే ఇలా ఎర్రర్ వస్తుంది. ఐసిఎంపి ఎర్రర్ జనరేట్ చేసి నీ డ్రాప్స్ ప్యాకెట్ అదేంటి, వాట్ ఈస్ దట్, బ్లాక్ చేశారని. ఓకేనా? ఇలా చేసినా అర్థం అవుతుంది కదా వాడికి. ఇలా చేసినా సరే వాడికి అర్థం అవుతుంది కదా. యా, ఎలా చేసినా ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు వానికి ఫిల్టర్ అప్లై చేసినారని ఇక్కడ ఉంది. ఇక్కడైతే ఏదైనా లింక్ డౌన్ అనుకుంటా. ఓకే, అనిపిస్తుంది బ్రో. ఓకే, హలో, కెన్ యూ హియర్ మీ గైస్? యా, ఎనీ క్వశ్చన్స్? 2 minutes టైం ఇస్తున్నా. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మనకి మెయిల్ ఒక్కొక్కసారి అన్నోన్ మెసేజెస్ వస్తాయి కదా, అది స్పామ్ బ్రదర్. అంటే కొన్ని కంపెనీస్ లో దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇంజెక్షన్ వస్తుంది కదా. స్పామ్ బ్రదర్, అవి స్పామ్. వాటి స్పామ్ మెసేజెస్ అంటారు. అటాచ్ చేసి ఏదైనా పంపిస్తారు. స్పామ్ అంటారు దాన్ని. ఓకే, ఓకే. మనం ఫైర్ వాల్ యూస్ చేసే దగ్గర ఇవే రూల్స్, ఇవే బ్లాకింగ్స్ అన్ని ఫైర్ వాల్ లో చేస్తాం కదా. అవును, నార్మల్ గా ఎంటర్ప్రైజ్ ఎంటర్ అయ్యే ముందు, ఏదైనా ఆర్గనైజేషన్ కి ఎంటర్ అయ్యే ముందు అక్కడే బ్లాక్ చేసి పెడతాం కదా ఇంటర్ఫేస్ లో. యా, ఏంటి మళ్ళీ చెప్పు.
ఇప్పుడు ఒక సైట్ ఉందన్న సైట్ లో ఈ జునిపర్ రోటర్స్ కాకుండా ఒకవేళ అక్కడ జునిపర్ రోటర్స్ తో పాటు ఫైర్ వాల్ ఉంటే మనం ఫైర్ వాల్ లోనే కాన్ఫిగర్ చేస్తామా నార్మల్ గా ఇంటర్ఫేస్ మీద? భయ ఫైర్ వాల్ పెట్టి ఇంకో 2 లక్షలు పెట్టి ఎందుకు కొంటావు రౌటర్లోనే ఇంత ఆహా. మంచి ఫీచర్ ఉంటే జనరల్గా ఆ, నీకు నీడ్ ఈ ఉంటే రోటర్ ఉందన్న. నీకు నీడ్ ఉంటే నువ్వు వాడతావు. ఓకే ఓకే. యా నీకు నీడ్ ఉంటే వాడతావు. ఓకేనా? ఓకే, అండర్స్టూడ్. మనకి ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే అప్పుడు ఫైర్ వాల్కి వెళ్ళాలి. యా ఫైర్ వాల్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, చాలా ఎక్కువ ఫీచర్స్. అందుకే స్పెసిఫిక్ ఫైర్ వాల్కి రౌటర్కి డిఫరెన్స్ అడుగుతారు. ఇక్కడ తక్కువ ఫీచర్స్ ఉంటాయి, అక్కడ ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా? సో హ్యూజ్ పీపుల్ని ఓకే యూనో ఇఫ్ యూ వాంట్ ఓకే చేయాలంటే యా అది ఓకే అయిపోయింది బ్రదర్, అయితే ఇంకా క్లాస్ అయిపోయింది. ట్రైనింగే అయిపోయింది డైరెక్ట్గా. ప్రాక్టీస్ చేసుకోవడం ఇంకా అయితే. ఓకే సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ సో దట్ వీ కెన్ write an exam on Wednesday. Okay na? Thank you so much everyone. Okay, I'm stopping the recording now. ఓకే.